श्री सद्गुरु परमात्मने नमः। ओम श्री कृष्ण परब्रह्मणे नमः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री गुरुभ्यो नमः। यस्य प्रसादादहमेव सर्वं मय्येव सर्वं परिकल्पितं च इत्थं विजानामि सदात्मरूपं तस्याङ्घ्रिपद्मं प्रणतोऽस्मि नित्यम्। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतम् భావాతీతం త్రిగుణరహితం సద్గురుంతం నమామి. జై గురుదేవ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత యందు 2వ అధ్యాయము సాంఖ్యయోగము. శ్రీకృష్ణ పరమాత్మ తాను స్వయంగా భగవంతుడితో కలవటానికి కావలసినటువంటి ఎన్నో రకాలైనటువంటి ఉపాయాలను భగవంతుడు మనిషికి అందించారండి. మన లోపట ఉన్నటువంటి స్వస్వరూప అనుభవం ఎవరైతే పొందగలుగుతారో ఆ అనుభవం పొందగలిగినటువంటి వారు ఇక మరలా జన్మించవలసినటువంటి అవసరము లేదు అనేటువంటి సత్యం కృష్ణ పరమాత్మ 14వ అధ్యాయంలో మనకి 2వ శ్లోకంలో వివరణ చేశారండి. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యతంతి చ అని చెప్పేసి కృష్ణ పరమాత్మ తాను చెప్పినటువంటి మాటలను రూఢీపరచడం జరిగింది. పరమాత్మ ఏమంటున్నారు? ఎవరైతే తాను స్వస్వరూపమైనటువంటి ఆత్మయే అని నమ్ముతారో, నమ్మి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకుని ఆచరించేటటువంటి ప్రయత్నం చేసినటువంటి వారికి ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః అంటే ఎవరికైనా సందేహం ఉంటుందేమో, నిజంగా మనందరికీ ఎలాంటి అనుమానాలు ఉంటాయంటే, నేను దేహ సంబంధమైన విషయాల మీద ప్రీతి తగ్గించుకోవాలి అనేటటువంటి ఆలోచనతో జీవిస్తున్నాను. ఎందుకు? నా లోపట కంటికి కనపడనటువంటి ఆత్మ యొక్క దివ్య శక్తి ఉంది. ఆ ఆత్మశక్తిని పొందాలి అంటే నశించిపోయే విషయాలైనటువంటి దేహ సంబంధమైనటువంటి భార్య బిడ్డలు, తర్వాత ఇంకా ఈ లోకంలో ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు, ఈ లోకంలో ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి. వీటన్నింటి మీద ఆసక్తి తగ్గించుకుని భగవంతుడి మీద మనం మమకారం పెంచుకున్నామనుకోండి, నిజంగా మేము భగవంతుడితో ఐక్యమవుతామా కాదా? అర్జునుడు ప్రశ్న కూడా అడుగుతాడండి. కచ్చిన్నోభయ విభ్రష్టో చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణపతి అని 6వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మను అర్జునుడు ఒక ప్రశ్న కూడా అడుగుతారనమాట. మేము అందరము కూడా భగవంతుడు మాలోపటే ఉన్నారని చెప్పేసి మీరు చెప్పారు. మీరు చెప్పిన తర్వాత మీరు అంటే సద్గురువు దగ్గరికి వెళ్ళాక జ్ఞానోపదేశం చేస్తారనమాట. నీవు దేహము కాదు, దేహమునందున్నటువంటి స్వస్వరూప ఆత్మయే నీవు అని చెప్పారండి. అలా చెప్పిన తర్వాత మన యొక్క సాధనలో ఒక్కొక్కసారి ఏమవుతుంది అనంటే, భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానంతో కూడి ప్రవర్తించడం ఒక్కొక్కసారి కష్టం అవుతుంది. చెప్పిన విధంగా మనం ఆచరించడం కుదరదండి. అలా అని పూర్తిగా మనం విడిచిపెట్టలేము. దేహబంధాలను విడిచిపెట్టడం కుదురుతుందా? ఎట్టి పరిస్థితిలో కుదరదండి. మరి అలా కుదరట్లేదు, ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానముతో పూర్తిగా సాధన చేయలేనటువంటి పరిస్థితి కూడా మాకు కలుగుతుంది. మరి ఆ సందర్భంలో మా పరిస్థితి ఏంటి? మేఘం చెదిరినట్టుగా మేము కూడా ఇటు లోకానికి పనికి రాకుండా భగవంతుడి యొక్క పూర్ణమైన స్థితిని పొందక మరి మేము ఎటు వెళ్తాము అని చెప్పేసి అర్జునుడు ప్రశ్న కూడా అడుగుతారనమాట. అంటే మేము భగవంతుడి జ్ఞానం పూర్ణంగా తెలుసుకుంటే మా పరిస్థితి ఏంటి? ఒకవేళ తెలుసుకోవడంలో ఏదైనా మధ్యలో అవాంతరాలు వచ్చి విడిచిపెడితే ఏం జరుగుతుందని 2 ప్రశ్నలు అడుగుతాడనమాట. అంటే పూర్తిగా పరమాత్మని తెలుసుకుంటే ఇక్కడ
14వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చెప్పిన జ్ఞానం. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః. అంటే మీరు నన్నే చేరుకుంటారు. నా లోపట ఎంతటి పరమానందం ఉంటుంది అంటే, మరి ఆ జ్ఞానం గురించి ఉపనిషత్తుల యందు చెప్పబడేటటువంటిది ఏంటి అంటే, మరి మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అనుభవించేటటువంటి ఆనందము కంటే కూడా వేల రెట్ల ఆనందం పొందుతామట. అంటే ప్రజాపతి పొందేటటువంటి, మనందరినీ సృష్టించింది ప్రజాపతి కదండి. ప్రజాపతి పొందేటటువంటి ఆనందము కంటే కూడా కొన్ని వేల రెట్ల ఆనందం పొందుతామట. ఎవరిని పొందితే? నీ లోపట ఉన్న ఆత్మ యొక్క శక్తిని నువ్వు తెలుసుకొని ఆత్మానందాన్ని పొందితే నువ్వు అనుభవించే ఆనందం ఎటువంటిది అంటే కొన్ని కోట్ల రెట్ల ఆనందం పొందుతామట. ఇవాళ మనం ఒక్క పూట సెలవు కోసం యజమానిని ఎంతో కష్టపడి సెలవు అడుగుతామండి. మరి ఎంతసేపు ఆనందంగా ఉండడానికి అంటే ఒక్క రోజులో నువ్వు అనుభవించే ఆనందం చాలా అల్పమైనదండి. అల్పమైన ఆనందం కోసం అధికమైనటువంటి దుఃఖాన్ని పొందుతున్నటువంటి మనకి పరమాత్మ అంటున్నారు, దేహ సంబంధమైన విషయాలు శాశ్వతం కాదు అని తెలుసుకొని శాశ్వతమైనటువంటి బ్రహ్మానందము తన లోపటే ఉన్నదని, ఆ ఆనందాన్ని పొందడానికి ఎవరైతే భగవంతుడు చెప్పినట్టుగా సాధన చేయడానికి విశ్రమిస్తారో, విశ్రమించడం అంటే దేహ సంబంధాలకు సంబంధించి విశ్రమణ. ఆత్మకు సంబంధించి ఎవరైతే పనిని చేయడం ప్రారంభిస్తారో అటువంటి వారికి భగవంతుడిని పొందగలిగినటువంటి శక్తి అందుతుంది. ఆ శక్తి ఖచ్చితంగా అందుతుంది. ఇదం జ్ఞానముపాశ్రిత్య అంటే నేను చెప్పిన విధంగా మీరు జీవించండి. త్రిగుణాల మాయలో నుంచి బయటపడండి. ఆత్మానుభూతి పొందడానికి భగవంతుణ్ణి ప్రార్థించండి. భగవంతుడు చెప్పిన కార్యం పరులకు ఉపకారం జరిగేలాగా ప్రవర్తించండి. తర్వాత మీ యొక్క దేహ సంబంధమైన సౌఖ్యాలను చూసుకోండి. ఎక్కడైనా విడిచిపెట్టారా అండి? దేహ సంబంధమైన సౌఖ్యాలను ఆత్మ గురించి తెలుసుకోగానే దేహ బంధాలను విడిచిపెట్టమన్నారా, చేయమన్నారా? విడిచిపెట్టకూడదు అని చెప్పారు, ఆచరించమని చెప్పారు. దేహ బంధాలకు సంబంధించిన కార్యాన్ని చేసేటప్పుడు మొదట భగవంతుణ్ణి స్తుతించండి. భగవంతుడు పరులకు ఉపకారం చేయమంటున్నారు. పరుల కోసం మనం ఏం చేయగలం? ఇప్పుడు మనం ఒక గ్లాసులో నీళ్లు తాగుతున్నామండి. భగవంతుణ్ణి ప్రార్థన చేశాం. ఈ నీటి యందు మీ యొక్క శక్తి మరి ప్రసరించి నా లోపలికి వెళ్ళిన తర్వాత నేను పూర్ణమైనటువంటి ఆ శక్తిని కలిగి ఉండేలాగా ఆశీర్వదించండి అని చెప్తూ, నేను తాగేటటువంటి నీరు నాకు ఏ విధంగా ఉపయోగపడాలి? మీరు చెప్పినటువంటి ధర్మ కార్యాన్ని నిర్వర్తించడానికి కావలసిన శక్తిగా నన్ను తీర్చిదిద్దమని ఎవరిని అడుగుతున్నాం? పరమాత్మనే అడుగుతున్నాం. అంటే స్వయంగా నేను దేహ సంబంధమైన విషయాల కోసమే ఎప్పుడు ఏం చేస్తుంటాను? చింతన చేస్తూ ఉంటాను. నా కుటుంబము, నా ఇల్లు అనేటటువంటి ఆలోచనలతో జీవిస్తుంటాను. ఇప్పుడు నేను తాగే నీటి యొక్క నీటి యొక్క శక్తి ఏమవ్వాలి? మీరు చెప్పినటువంటి ధర్మ కార్యం చేయడానికి కావలసిన శక్తిగా మారాలని పరమాత్మను అడుగుతున్నాం. పరమాత్మ ఏమంటున్నారు? పరులకు ఉపకారం జరిగేలాగా జీవించండి అంటున్నారు. అలా జీవించాలంటే ఎక్కడి నుంచి వస్తుందండి శక్తి? ఎన్నో పూర్వజన్మకు సంబంధించిన జన్మాంతర సంస్కారాలున్నాయి. ఈ జన్మలో మన తల్లిదండ్రులు నీ ఇల్లు, నీ కుటుంబము, నువ్వు సంతోషంగా ఉండాలి అని చెప్పేసి నేర్పించిన అభ్యాసాలున్నాయి. వాటి కోసం మన సంకల్పాలున్నాయి. వీటన్నింటినీ మనం ఏం చేయాలి? భగవత్ కార్యంగా మార్చాలంటే నేను తాగుతున్న నీరు ఈశ్వర శక్తిగా మారాలని నువ్వు చేసిన ప్రార్థన నిన్ను నీ లోపట ఉన్న పరమాత్మను తెలుసుకొని నువ్వేమవుతావు? స్వస్వరూప అనుభవాన్ని పొందడానికి కావలసిన స్థితి పొందుతావు. అంటే నేనేం చెప్తున్నాను? మీరు తాగే నీటి యందు భగవంతుడి యొక్క శక్తి ఇవ్వమని భగవంతుడిని ఒక్కసారి ప్రార్థించండి. ఈ చేసిన ప్రార్థన మీ లోపట ఉన్నటువంటి దేహమే నేను అనే అజ్ఞానాన్ని భగవంతుడు తీసివేసి ఆత్మ యొక్క శక్తి పెరగడము ద్వారా నీ యొక్క కుటుంబ క్షేమము, పరుల కోసం నువ్వు చేసే ఉపకారంలోనే పరమాత్మ నీ యొక్క క్షేమాన్ని కూడా పెట్టి నిన్ను ఆ పరమాత్మలోకి ఆహ్వానిస్తాడు అనే సత్యం తెలుసుకోవాలి. ఇన్ని చెప్పినా ఏం చెప్పావు? నీళ్లు తాగేటప్పుడు భగవంతుణ్ణి ప్రార్థించండి. మీరు చెప్పినటువంటి
తత్వ విచారణ చెయ్యడానికి కావలసిన శక్తి మేము తీసుకునే ఆహారమునందు మీరు ఆ శక్తిని ప్రసరింపచేయండి అని భగవంతుణ్ణి వేడుకుంటున్నాం. అంటే భగవత్ కార్యం నెరవేరాలి అంటే భగవంతుడి యొక్క శక్తి మన శరీరంలోకి ప్రసరించాలి. మరి మన లోపల ఆ శక్తి లేదా? శక్తి ఉంది కానీ అంగుష్ట మాత్రం అచలం. అంటే అంగుష్ట మాత్రం అంతా ఈశ్వర స్వరూపము, ఆత్మ యొక్క శక్తి మనందరి లోపట ఉంది. ఆ శక్తిని మనం పెంచాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఒక గదిలోనండి ఒక చిన్న లాంతర్ ఒకటి పెట్టామండి. ఇప్పుడు ఆ లాంతర్ యొక్క శక్తి పెంచాలి అంటే ఏం చేయాలి? దాంట్లో ఉన్నటువంటి తైలాన్ని ఎక్కువగా పెంచాలి. ఆ ఒత్తి కూడా పెద్దదిగా వేసినప్పుడు ఏమవుతుంది? ఓ చిన్న వెలుతురు కాకుండా పెద్ద వెలుతురు రావడం జరుగుతుంది. అందుకే ఇప్పుడు మనం ఏం చేయాలి? శక్తిని పెంచాలండి. శక్తిని పెంచడానికి నువ్వేం చేయాలి? భగవంతుడికి ప్రార్థన చేయాలి. అందుకే రోజు మనం శరీరానికి సంబంధించి ఆహారం తినటం ఎంత ముఖ్యమో, మనసు చేత భగవంతుణ్ణి ప్రార్థించడం కూడా అంతకంటే 1000 రెట్లు నీకు ప్రయోజనం ఉంటుంది. కాబట్టి పరమాత్మ యొక్క జ్ఞానాన్ని తెలుసుకోగానే ఇక నా పని అయిపోయిందండి, నేను బ్రహ్మమే అయిపోయానని విశ్రాంతి తీసుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు నువ్వేం చేయవలసి ఉంటుంది? అనుక్షణం భగవంతుని యొక్క స్మరణ, భగవంతుడు చెప్పిన కార్యము, భగవంతుడి కోసమే నువ్వు జీవిస్తున్నప్పుడు ఇక నీ దేహానికి సంబంధించిన కష్టాలేమీ లేవు. మిగిలినటువంటి వాళ్ళతో పోలిస్తే నువ్వు చాలా సంతోషంగా నీ యొక్క కష్టాలను సులభంగా దాటుతావు. కష్టాలు రావని ఎక్కడైనా చెప్పారా? కష్టాలు ఎంత పెద్ద కష్టమైనా సులభంగా దాటగలిగిన శక్తి నీ లోపట నుంచే ప్రసరిస్తుంది. కాబట్టి ఇక్కడ పరమాత్మ చెప్తున్నారు, ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః. నన్ను మీరు చేరుకుంటారు. సర్గేపి నోపజాయంతే. మీరు నన్ను చేరుకున్న తర్వాత మరి మీరు ప్రళయమునందు, సర్గేపి అంటే పుట్టుక అండి. పుట్టుక యందు మీరు అంటే మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ భగవంతుడు ఏం చేస్తూ ఉంటాడు? ప్రాణులన్నింటినీ పుట్టింపజేస్తాడు. మరి పుట్టింప చేయటం అనేది జరగదు. మీరు భగవంతుని చేరుకున్నప్పుడు మీరు పూర్తిగా పరమాత్మతోనే ఐక్యమవుతారు, కానీ మళ్ళీ పుట్టడం జరగదు. ప్రళయేన వ్యతంతిచ. ఇక పుట్టుకే లేదు అంటే ప్రళయంలో మీకు వచ్చినటువంటి కష్టాలేమీ కూడా మీకేమీ లేవు. కాబట్టి మీరు వ్యధ చెందాల్సిన అవసరం లేదు. నన్ను చేరుకోవడానికి మీ యొక్క సాధనయే మిమ్మల్ని రక్షిస్తుంది తప్ప నేను ఇక భగవంతుణ్ణి తెలుసుకున్నానని పూర్ణంగా విశ్రాంతి తీసుకుంటే మాత్రం దానికంటే మనంతా అవివేకులు ఈ లోకంలో ఉండరండి. విశ్రాంతి తీసుకోకండి. పూర్వము మీరు చేసిన శ్రమ కంటే కూడా కొన్ని 100 రెట్లు అత్యధికమైన శ్రమ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. రోజువారీ కార్యాలతో మనం ఇదివరకు కాలంలో మనం ఏం చేసేవాళ్ళం? కొంత పని చేసి మనం విశ్రాంతి తీసుకునేవాళ్ళం. ఎవరైతే భగవంతుణ్ణి చేరాలనే కోరిక కలిగి ఉంటారో వాళ్ళు నిర్విరామంగా పరులకు ఉపకారం జరిగే కార్యాలకు మనం ఏం చేయాలి? నిరంతరం ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నానికి పరమాత్మ యొక్క శక్తి తోడవ్వాలని నిరంతరం భగవంతుడికి మనం చేసేటటువంటి ప్రార్థనయే మనం బ్రహ్మానందాన్ని పొందడానికి కావలసినటువంటి స్థితి కలుగుతుంది. కాబట్టి ఇక్కడ సాంఖ్యయోగము నశించిపోయేటటువంటి వస్తువుల కోసం మీ యొక్క తాపత్రయాన్ని తగ్గించుకుంటూ శాశ్వతమైన బ్రహ్మానందాన్ని పొందడానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేయాలని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఏ అధ్యాయమునందు కూడా యోగం అనే పదం లేకుండా చెప్పలేదు. ఎందుకు? మీరు ఎందుకోసం ప్రయత్నం చేస్తున్నారు? మీ లక్ష్యం ఏంటి? ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నామనుకోండి, ఎందుకు ఈ పని చేస్తున్నారు? ఎందుకు? మన యొక్క శక్తి భగవంతుణ్ణి తెలుసుకోవడానికే కావాలి. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా యోగము అంటే నేను ఈశ్వర స్వరూపమే అంటున్నారు. నేను ఈశ్వర స్వరూపమే అని మీరు అంటున్నప్పుడు ఆ ఈశ్వరుడిని పొందడానికి మీరు ప్రయత్నం చేయాలి. ఇప్పుడు నేను ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నాను. ఆ పని చేస్తూ ఉన్నప్పుడు ఎందుకు ఇంతగా కష్టపడుతున్నారు ఈ పని చేయడానికి అంటే, నేను దీన్ని సాధించడం కోసం ఇంతగా కష్టపడుతున్నాను. ఒక పిల్లవాడు గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారండి.
ఎన్ని గంటలు కష్టపడతారు మీరు అంటే, నేను 18 గంటలు కష్టపడతాను. కేవలం మిగిలిన సమయాన్ని నిద్ర కోసం అని చెప్పి, ఇంకా నా యొక్క వ్యక్తిగత పనుల కోసం వాడుకుంటాను. 18 గంటలు నిర్విరామంగా కృషి చేస్తున్నానంటారు. ఏ లక్ష్యం చేత? అతడికి కావలసినటువంటి ఉద్యోగాన్ని పొందే ప్రయత్నంగా. ఇప్పుడు మనం కూడా ఇక్కడ 18 అధ్యాయముల యందు యోగము, యోగము అని చెప్పేసి చెప్పారండి. ఈ యోగము అంటే నీవు ఆత్మవే కానీ ఈ దేహము కాదు అనే భావన నీకు గుర్తుండడం కోసం కృష్ణ పరమాత్మ 18 అధ్యాయముల యందు కూడా యోగము అనే పదం చేర్చి మనందరికీ కూడా జ్ఞానాన్ని అందించడం జరిగింది. నేను యోగమును పొందడం కోసం అంటే యోగిగా మారడం కోసం నేనేం చేస్తున్నాను? ప్రయత్నం చేస్తున్నాను. ఎటువంటి ప్రయత్నము? ఈ దేహము నేను కాదు. దేహ బంధాలన్నీ కూడా అనాత్మ వస్తువులు. ఆత్మబంధమే శాశ్వతమైనది. అందుకే శాశ్వతమైన దాని కోసం అనాత్మ వస్తువుల పట్ల ఆసక్తిని పెంచుకుంటూ నన్ను నేను తెలుసుకునే ప్రయత్నం నేను చేస్తున్నాననేటటువంటి జ్ఞానము మనందరికీ కలగడం కోసం కృష్ణ పరమాత్మ యోగం అనే పదం చెప్పారు. యోగమును పొందాలనేటటువంటి కోరిక ఎవరికైతే ఉంటుందో ఆ కోరికను బట్టి భగవంతుడు మీకు ప్రయోజనాన్ని ఇస్తారు. భగవంతుడట కల్పవృక్షంతో పోలుస్తారండి భగవంతుడిని. కల్పవృక్షం అంటే ఏ కోరిక, కల్పం అంటే మనం ఏది కోరుకున్నప్పటికీ కూడా అవన్నీ తీర్చేటటువంటి ఆయన. ఇప్పుడు నేను ఏది కోరుకుంటే అజ్ఞానంతో కోరుకోనివ్వండి, జ్ఞానంతో కోరుకోనివ్వండి. స్వామి నాకొక 10 కోట్ల రూపాయల ఆస్తి ఇవ్వండి స్వామి అంటే, ఈ జన్మలో గనక మనకి ఇవ్వలేకపోయాడనుకోండి. అంటే మనం పూర్వజన్మల్లో చేసిన పాపపు కర్మలు ఎక్కువగా ఉన్నాయి. ఈ జన్మ ప్రయత్నం కూడా పెద్దగా లేదనుకోండి. భగవంతుడు నువ్వు ఇవాళ కోరుకున్నావు గదా! నువ్వు కోరుకున్న కోరిక భగవంతుడు రాసి పెడతాడట. అలా రాసి పెట్టేసి వచ్చే జన్మలోనైనా నీవు 10 కోట్లకు వారసుడవు అయ్యేలాగా పరమాత్మ నిన్నేం చేస్తాడు? ఒక కుక్కగా నువ్వు పుట్టినప్పటికీ కూడా మనం అమెరికాలో చూస్తేనండి, మరి కుక్కలకి కూడా కోట్ల రూపాయల ఆస్తులు వాటి పేరు మీద ఉంటాయట. 10 కోట్లకు వారసుడు. ఈ జన్మలో నువ్వు మనిషిగా పుట్టే యోగం లేదు. వచ్చే జన్మలో నువ్వు కుక్కగా పుట్టావనుకోండి, కుక్కగా పుట్టినప్పటికీ 10 కోట్లకు వారసుడిగా నువ్వు పిలువబడతావు. హ్మ్. నీకు తెలిసినా తెలియకపోయినా నువ్వు కోరుకున్న కోరికను పరమాత్మ తీరుస్తాడు. కల్పవృక్షం అంటే ఇదేనండి. మనం ఏ కోరిక కోరుకోవాలి? అజ్ఞానము చేత నశించిపోయే విషయాలను కోరుకోవాలా? లేకపోతే శాశ్వతమైనటువంటి సంపదలు కోరుకోవాలి. దానికోసం ఒక రాజుగారట తనకు సంపదల మీద చాలా వ్యామోహం ఉందంటండి. నిజంగా జరిగిన కథ ఇది. చాలా ఆసక్తి ఉండేదట. ఉన్నప్పుడు ఆయన అనేక రాజ్యాల మీద దండయాత్ర చేసేవాడు. అనేక సంపదలన్నీ కూడా తను కోశాగారానికి తరలించేవాడట. అంత సంపద చూడగానే అతనికి ఎంత ఆశ కలిగిందంటే, ఈ జన్మలో నేను ఇంత ఐశ్వర్యాన్ని అనుభవించలేనేమో. ఏ జన్మకైనా నేను ఈ సంపదలన్నీ నేనే అనుభవించాలని ఆయన ముందుగానే మరి గురువులు చెప్పినటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నాడండి. ఆ జ్ఞానాన్ని దేనికి వాడుకున్నాడంటే ఆయన అంటే మనిషి కృష్ణ పరమాత్మ ఏమని చెప్తున్నాడు? జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేద్దే నత్వం శోచితుమర్హసి అన్నాడు. అంటే పుట్టిన వాడికి మరణము తప్పదు, మరణించిన వాడికి మళ్ళీ జననం తప్పదు అన్నారు. అంటే నేను మళ్ళీ పుడతాను. కృష్ణ పరమాత్మ చెప్పాడు కదా! చెప్పిన మాటని మా గురువు గారు కూడా చెప్పారు. అంటే నేను మళ్ళీ పుడతాను. ఇవాళ నేను చనిపోయాననుకోండి, ఖచ్చితంగా ఈ శరీరం ఏదో ఒక రోజు చనిపోతుంది. చనిపోయిన తర్వాత కూడా ఈ సంపదలన్నీ అనుభవించడానికి నేను ఖచ్చితంగా వస్తాను. గురువులు చెప్పిన మాటని ఈయన ఎలా వాడుకున్నాడంటే, మీరు ఏదైనా కోరుకుంటే అది ఏ జన్మలోనైనా ఖచ్చితంగా మీరు అనుభవిస్తారు అనే మాట కూడా ఈయన గుర్తుపెట్టుకున్నాడు కాబట్టి దానికోసం అని చెప్పేసి తగు జాగ్రత్తలు చేశాడు. భగవంతుడి మీద నమ్మకం పెట్టాడు. తాను సంపాదించుకున్న సంపదలను భద్రపరిచే ప్రయత్నం కూడా చేశారండి. ఎలా చేశాడు? ఒక వంశాన్ని పెట్టారండి. ఇప్పుడు తిరుపతి టీటీడీలో కూడా మరి ఆచారాలు ఉంటాయండి. అక్కడ ఎవరైతే ముందుగా మరి ఆ శ్రీవారి యొక్క తలుపులు తెరవాలని
ఆనాడు వెలసినప్పుడు వెంకటేశ్వర స్వామి వెలసినప్పుడు ఏ విధమైనటువంటి నియమాలు చెప్పారో ఇప్పటికీ ఆ నియమాల ప్రకారంగానే మొదట ఎవరు గేటు తెరవాలి అని అంటే వాళ్లే తెరుస్తారు తప్ప వేరొకరు తెరవనట్టు ఈయన కూడా ఏం చేశాడు, ఒక వంశం వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. మీరు ఈ సంపదలన్నీ కూడా మీరు కాపలా గాయవలసి ఉంటుంది. నేను వచ్చేంత వరకు కూడా ఈ సంపదలను మీ వంశము రక్షిస్తూ ఉండాలి. దానికి మీకు కావలసిన పారితోషికం కూడా పలానా నిధి నుండి వస్తుందని ఆయన తగు ఏర్పాట్లు చేసుకుని వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ వంశానికి సంబంధించిన వారసులు ఏం చేస్తూ ఉన్నారు? ఈయన ఏం చేశాడు? ఆ సంపదను కాపాడుతున్నటువంటి వంశానికి వచ్చే ఆదాయం కూడా మరి వారికి అందేలాగా ఏర్పాట్లు చేశారండి. ఎన్ని కట్టుదిట్టమైన చర్యలో తనకు పుట్టుక ఉంటుంది అని శాస్త్రాన్ని నమ్మాడు. భగవంతుడు నేను కోరుకున్న కోరికను తీరుస్తాడనేటటువంటి నమ్మకం. అంటే సద్గురువుల దగ్గర జ్ఞానాన్ని పొంది ఏది మిస్ అయ్యాడు? నేను ఆత్మస్వరూపమే, నేను ఆత్మానందాన్ని పొందితే ఈ జగత్తుకు వారసుడనవుతాననే సత్యం మాత్రం విడిచిపెట్టి నేను ఎప్పటికైనా పుడతాను, ఎప్పటికైనా ఈ సంపదను నేనే అనుభవించాలి, దానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలనేటువంటి ఆ బుద్ధి ఎందుకు కలిగిందంటే నశించిపోయే విషయాల పట్ల ఆసక్తి తనని ఏం చేసింది? తెలుసుకున్న జ్ఞానాన్ని కూడా మరి తప్పుడు దారిలో నడిపించిందండి. ఇలా ఆయన ఏర్పాట్లు చేసుకున్నాడు, వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన తర్వాత సుమారు ఒక 400, 500 సంవత్సరాలు, సుమారు అంటున్నామంటే కరెక్ట్ గా చెప్పలేము, ఒక 400, 500 సంవత్సరాల తర్వాత ఈయన అనేక జన్మలు ఎత్తుతూ ఆయా జన్మల్లో ఈశ్వరుడి యొక్క జ్ఞానాన్ని పరిపూర్ణంగా తెలుసుకుంటూ చివరికి ఆత్మానుభూతిని పొందగలిగిన స్థాయికి ఎదిగాడట. అంటే ఆల్రెడీ అప్పుడు రాజుగా ఉన్నప్పుడే భగవంతుడి మీద పూర్ణమైన విశ్వాసం ఉందండి. ఆ విశ్వాసంతో అతను దేహాన్ని త్యాగం చేశాడు. దేహ త్యాగం అంటే మనందరం కూడా విడిచిపెట్టాలి కదండి. ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ఈ శరీరానికి భగవంతుడు పిలిపించారనుకోండి, ఇది పడిపోతుంది, జీవుడు వెళ్ళిపోతాడు. ఇలా కొద్ది రోజుల పర్యంతంగా ఒక 400-500 సంవత్సరాలు గడిచిపోయింది. ఈయన కూడా అనేక జన్మలు ఎత్తాడు. భగవంతుణ్ణి తెలుసుకోగలిగినటువంటి గొప్ప గురువుని పట్టుకున్నాడు, యోగ పురుషుడయ్యాడు. ఇప్పుడు బ్రహ్మానందాన్ని అనుభవించడానికి 4 ద్వారపాలకులు ఉంటారని మొన్న చెప్పుకున్నామండి. మరి నలుగురు ద్వారపాలకులలో మరి ఇప్పుడు సంపదలను అనుభవించాలనేటటువంటి కోరిక ఇతనికి ఏమీ లేదండి. ఇప్పుడు పరమాత్మానుభూతిని పొందాలన్న కోరికే ఉంది. ఇప్పుడు అక్కడ ఉన్న 4 ద్వారపాలకులు చెప్పారట, అయ్యా నువ్వు బ్రహ్మానందం పొందడానికి నీవు నీ లోపట ఉన్నటువంటి చిదాకాశంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని నువ్వు చేరుకోలేవు అన్నారు. వెంటనే మా గురువు గారు, నేను ఆత్మానందాన్ని పొందాలంటే నా మనసులో ఏ విధమైనటువంటి కోరికలు లేకుండా చేసుకుంటే నేను బ్రహ్మానందం పొందవచ్చు అన్నారు. దానికి తగినటువంటి సాధన కూడా నేను చేసి ఉన్నాను. ఇక ఏమి అడ్డుగా ఉంది, నేనెందుకు బ్రహ్మానందాన్ని అనుభవించలేనని ఒక రోజున కోరుకున్న కోరిక ఈ రోజు ఏమైందండి? తాను బ్రహ్మానందాన్ని అనుభవించగలిగిన స్థితిని తాను చేరుకున్నా ఇతనికే ఆ రోజున కోరుకున్న కోరికను పరమాత్మ ఏదో ఒక రోజు తీర్చాలి కాబట్టి నువ్వు ఆ కోరికను తీర్చుకున్న తర్వాత రానాయన, అప్పటి వరకు కూడా నీకు ఆత్మానుభూతి పొందగలిగిన యోగ్యత లేదు అన్నాడు. వెంటనే నాకు ఆలోచన వచ్చింది, ఏం చేశాను అసలు నేను? నా కోసం అంటూ ఒక్క రూపాయి కూడా ఏనాడు ఈ జన్మలో ఆశపడట్లేదండి. పూర్వజన్మల్లో ఏం చేశాడు? తనకి కావలసినటువంటి నిధులన్నీ ఏర్పాటు చేసుకొని వాటిని తానే ఏనాటికైనా అనుభవించాలని కట్టుదిట్టమైన చర్యలు చేసుకొని వచ్చాడు. మరి దానికి సంబంధించిన ఫలితం ఆ పరమాత్మ అక్కడే పెట్టాడు కాబట్టి ఆ పరమాత్మానందం పొందాలంటేనే కుదరట్లేదండి. కాబట్టి ఇప్పుడు చెప్పారు, ఏమంటున్నారు? నీ సంపద ఎక్కడుందో వెతికి పట్టుకొని ఆ సంపదనంతా కూడా నువ్వు అనుభవిస్తావా, లేకపోతే లోక కళ్యాణం నిమిత్తం ఖర్చు పెడతావా, ఇదంతా నువ్వు నిర్ణయించుకో. నీ కోసమని ఒక నిధి అక్కడుంది. ఆ నిధి నిన్నేం చేస్తుంది? నీ కోసం ఎదురు చూస్తుంది. ఆ నిధి నువ్వు రాకపోతే, నువ్వు బ్రహ్మానందాన్ని అనుభవిస్తాను అంటే అక్కడ ఉన్నటువంటి ఆ కాపలాదారుల పరిస్థితి ఏంటి, అక్కడున్న నిధి పరిస్థితి ఏంటి? పరమాత్మ ఇచ్చినటువంటి మాట, నువ్వేది కోరుకుంటే అది తీరుస్తాడు. కల్పవృక్షం అండి.
కల్పవృక్షం కోరికలు తీరుస్తుంది. అందుకే నీ కోరికను ఆ రోజున నువ్వు అడిగిన కోరిక మరి ఆ కోరిక నీకు తీరకపోతే ఈ జన్మలో నీకు కోరికలు లేకపోవచ్చు. పూర్వ జన్మలో కోరుకుంది కూడా నువ్వే కాబట్టి ఆ కోరిక తీరనంత వరకు నువ్వు బ్రహ్మానందాన్ని పొందడానికి కావలసిన అర్హత నీకు లేదన్నారు. ఇప్పుడు చూడండి ఆయన కష్టాలు. ఇప్పుడు ఆ నిధి ఎక్కడ ఉందో మరి ఆయన ఏం చేశాడు? మరి తన గురువు గారి ద్వారా పూర్వజన్మలకు సంబంధించినటువంటి స్మృతి తెలుసుకొని ఆ నిధి ఎక్కడ ఉందో అక్కడికి అనేక కష్టాలు పడుతూ వెళ్ళి ఆ నిధికి ఉన్నటువంటి వారసులు అంటే ఆయన ముందు చెప్తాడనమాట. నిధిని కాపాడేటప్పుడు ఈ నిధిని కాపాడేటప్పుడు ఎంతో మంది ఈ నిధిని కొల్లగొట్టడం కోసం వస్తారు. ఈ నిధిని కాపలా కాసేటటువంటి ఎవరైతే రక్షక భటులు ఉంటారో వాళ్ళు వేసినటువంటి బాణము అంటే ఇప్పుడు బాణాలు వేస్తూ ఉంటారు. ఎవరైనా నిధిని కొల్లగొట్టడం కోసం వస్తే వాళ్ళు బాణాలు వేస్తే వాళ్ళందరూ చనిపోతారు. మీరు వేసిన బాణము ఎవరికి తగిలి చావకుండా తిరిగి ఆ బాణము వాళ్ళకే వచ్చి తగులుతుందో ఆ వ్యక్తినే నేను అని చెప్పేసి ఎంత భగవంతుడి మీద నమ్మకం లేకపోతే ఇన్ని విధాలుగా ఆయన శాసనం చేసి వచ్చాడండి. భగవంతుడు అందరినీ రక్షిస్తాడు కదా. భగవంతుడు ఏం చేశాడు? తన కోరికను తీర్చేందుకు భగవంతుడు ఈ రోజున పంపించాడు. ఎప్పుడు? బ్రహ్మానందాన్ని పొందడానికి కావలసినటువంటి మెట్టు ఎక్కుతున్నప్పుడు ఏమైంది? తాను కోరుకున్నటువంటి కోరిక, తన కోరుకున్నటువంటి నిధి తను బ్రహ్మానందాన్ని పొందడానికి అడ్డుకట్టగా మారింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రక్షక భటులతో యుద్ధం చేసినప్పుడు ఆయన మీద వేసినటువంటి బాణము తిరిగి ఎవరైతే వేశారో వాళ్ళ మీదకే వెళ్ళినప్పుడు ఈ వంశంలో అంటే ఈ సంపదను అనుభవించడానికి కావలసినటువంటి వ్యక్తి వచ్చారు అని చెప్పేసి ఆ వంశం వాళ్ళందరూ కూడా ఈయనని సాదరంగా ఆహ్వానిస్తే అప్పుడు ఆ నిధినంతా కూడా ఆ వంశం వాళ్ళందరికీ కొంత పంచిపెట్టి అక్కడ ఉన్నటువంటి ఊర్లో ఉన్నటువంటి ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ నిధినంతా కూడా పంచిపెట్టేసి ఆ పంచిపెట్టడం వల్ల ఎటువంటి ఫలితమో కోరకుండా సన్యాస యోగ యుక్తాత్మ అంటే కర్మ సమర్పణ భావం అనమాట. ఈశ్వరుడికి ఆ కర్మను సమర్పించి ఉన్నవన్నీ కూడా అందరికీ ఇచ్చేసి అప్పుడు వచ్చినప్పుడు బ్రహ్మానందం పొందడానికి కావలసినటువంటి స్థితిని తాను పొందాడనమాట. అంటే మనం ఏ కోరిక కోరుకుంటున్నాం జాగ్రత్తగా కోరుకోవాలండి. ఏదో ఈ క్షణంలో అనిపించింది కదా అని చెప్పేసి ఒక కోరిక కోరుకున్నాం అనుకోండి, ఆ కోరికను పరమాత్మ ఏదో ఒక రూపంలో ఎక్కడో ఒక చోట నువ్వు అనుభవించవలసి ఉంటుంది. ఒక వ్యక్తి బాగుండకూడదని మీరు కోరుకున్నారు, ఆ వ్యక్తి యొక్క నాశనం చూసేంత వరకు మీరు మళ్ళీ మళ్ళీ పుట్టాలండి. ఎంత బ్రహ్మజ్ఞానం తెలుసుకొని ఎంతగా ఆచరిస్తూ ఉన్నా ఇవాళ మీరు కోరుకున్న కోరిక పలానా వ్యక్తి బాగుండకూడదు అని కోరుకుంటే ఆ కోరిక నీకు ఈ జన్మలో తీరకపోతే ఎన్ని జన్మలకు ఆ కోరిక తీరుతుందో అప్పటి వరకు నువ్వు పుట్టాలి. నీకు ఎంత జ్ఞానం ఉంది. అందుకే న తపాంసి న తీర్థాని న శాస్త్రాని జయంతి చ అన్నారు. అంటే నీకు ఎన్ని శాస్త్రముల యొక్క జ్ఞానం ఉన్నప్పటికీ, ఎన్ని తపస్సులు చేసినప్పటికీ, ఎన్ని తీర్థములు నువ్వు దర్శించినప్పటికీ కూడా ఆ వచ్చినటువంటిది ఏదైతే ప్రయోజనం ఉందో అవన్నీ కూడా నీకు ప్రయోజనాన్ని ఇవ్వవు. ఎందుకు ప్రయోజనాన్ని ఇవ్వవండి? ప్రయోజనాన్ని ఇవ్వకపోవడానికి కారణం ఏమిటి అనంటే నువ్వు కోరుకున్నటువంటి కోరిక గనక ఒక్కటి మిగిలిపోయినా అంటే వాసనల యొక్క క్షయం కాకపోతే మాత్రం యదాధానం పదార్థస్య అన్నారు కదా, వాసనాస పరికీర్తిత అని చెప్పేసి మరి యోగ వాసిష్టం నందు వశిష్ఠుడు చెప్పారు కదండి. నీకెన్ని శాస్త్రాలు తెలిసినప్పటికీ నువ్వు ఒకరి గురించి కోరుకున్న ఒక చెడ్డ కోరిక, ఒక మంచి కోరిక ఈశ్వరుడు రాసి పెట్టుకున్నాడు. ఈశ్వరుడు దాన్ని డిలీట్ చేయడండి. ఆయన నీకు తప్పకుండా అది ఇవ్వాలి. అది ఇవ్వాలి అంటే నువ్వేం చేయాలి? నీ యొక్క వాసనలన్నింటినీ నువ్వు పోగొట్టుకోవాలి. వాసనలు అంటే ఎవరి మీద నీకు దేనిని పొందాలనేటటువంటి కోరిక నీకు లేకుండా ఉండాలి. దేని పట్ల అయినా నీకు వ్యామోహం ఉంది అంటే మాత్రం నీవు మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తవలసి వస్తుంది. నీకు ఎన్ని శాస్త్రములు తెలిసి ఉన్నప్పటికీ కూడా నీకు జన్మ అనేది అయితే ఉంటుంది. అంటే శాస్త్రములు తెలుసుకోవడం తప్ప అంటే తెలుసుకున్న జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా మార్చుకున్నప్పుడు నీ మనసులో ఏ విధమైనటువంటి కోరికలు లేకుండా పోయినప్పుడు నువ్వు బ్రహ్మానందాన్ని పొందుతావు. అంటే మనం ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ, ఎంత శాస్త్ర జ్ఞానం మన దగ్గర ఉన్నప్పటికీ
దేహ సంబంధమైన విషయాల మీద నీకు ఆసక్తి తగ్గకపోతే నువ్వు మళ్ళీ 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 పుట్టవలసి వస్తుంది అంటున్నారు. మళ్ళీ మళ్ళీ పుట్టనవసరం లేనటువంటి స్థితి ఎప్పుడొస్తుంది? శాస్త్రములు ఉన్నంత మాత్రాన నీకు భగవంతుడు మోక్షాన్ని ఇచ్చేస్తాడా? నాకు ఇన్ని శాస్త్రాలు తెలుసండి అంటే భగవంతుడు మోక్షం ఇచ్చేస్తారా? శాస్త్రం తెలిసినంత మాత్రాన భగవంతుడు మోక్షాన్ని ఇచ్చేసి ఉంటే ఇవాళ శాస్త్రం తెలిసిన వాళ్ళందరూ కూడా ప్రవచనాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని కష్టాలు వచ్చినా గానీ ఆ కష్టాలను వాళ్ళని ఎదుర్కోవడానికి భగవంతుడిని ఆశ్రయించవలసిన అవసరం లేదు. ఎందుకంటే నాకు అన్ని శాస్త్రాలు వచ్చు, నేను అప్పచెప్తాను. ఇది కాదు పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానం ఏంటి? నా లోపట పరమాత్మ ఉన్నారు అనేటటువంటి జ్ఞానం ఉండాలి. ఇదం జ్ఞానం ఇదం జ్ఞేయం యస్సర్వం నా జ్ఞాతుమిచ్చామి. ఇది జ్ఞానమని, ఇది జ్ఞేయం అనేటటువంటి శాస్త్రం నీకు తెలియకపోతే, దాని గురించి తెలుసుకోవడానికి ఇష్టపడకపోతే అపివర్ష సహస్రాని శాస్త్రార్థం నాదిగచ్చతి అంటే 1000 సంవత్సరముల పాటు నీకు శాస్త్రముల యందు చెప్పబడినటువంటి అర్థ వివరణ నీకు అర్థం కాదు. నీకు శాస్త్రాలను వల్లె వేస్తావు, చక్కగా నువ్వు ప్రవచనాలు చెప్తావు, కానీ నువ్వు సాధించవలసినది ఏమిటి? నువ్వు దేనికోసం ప్రయత్నం చేస్తున్నావు? ఆత్మానుభవం పొందడానికి మనం పరమాత్మను తెలుసుకోవాలి. పరమాత్మను తెలుసుకోవాలంటే దేహ సంబంధమైన విషయాలన్నీ కూడా నశించిపోయేవి, శాశ్వతం కాదు. జగత్తంతా మిథ్య. ఆ మిథ్యను తెలుసుకోవడానికి నువ్వేం చేయాలి? భార్యాబిడ్డల మీద ఉన్న మమకారం పోగొట్టుకోవాలి, ఆసక్తి తగ్గించుకోవాలి. ఆసక్తిరన విశ్వంగ పుత్రధార గృహాదిషు అన్నారు కదండి. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం అన్నారు కదండి. అంటే నీవు నీ యొక్క జన్మ యందు, మృత్యువు యందు, వ్యాధుల యందు, వృద్ధాప్యమునందు నువ్వు అనుభవించేటటువంటి దుఃఖం ఏదైతే ఉందో దాన్ని మరలా 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 విచారణ చేస్తున్నప్పుడు ఇక నేను ఏ శరీరాన్ని పొందకుండా ఉండాలంటే నేనేం చేయాలి? జ్ఞేయ స్వరూపమైనటువంటి ఆత్మను తెలుసుకోవాలి. అంతటా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడే సత్యం. ఈ సృష్టిలో ఉన్న ఏది కూడా శాశ్వతం కాదనేటటువంటి జ్ఞానము నీకు తెలిసి ఉన్నప్పుడు ఆ జ్ఞానంతో కూడినటువంటి ఆచరణ నీకొచ్చి ఇక నీకు ఏ వస్తువు మీద కూడా కోరిక లేకపోతే, ఎవరి మీద మమకారం, ఎవరి మీద ద్వేషము అనేది లేకపోతే అప్పుడు నువ్వు పరమాత్మను చేరుకుంటావు. విహాయ కామాన్ యస్సర్వాన్ పూమాం చరతి నిస్పృహ అంటాడు కృష్ణ పరమాత్మ. 2వ అధ్యాయం 71వ శ్లోకంలో చెప్తారనమాట. విహాయ విడిచిపెట్టు. దేన్ని విడిచిపెడతావు? సర్వాన్ కామాన్ సమస్త కోరికలు. దేనికి సంబంధించిన కోరిక? దేహానికి సంబంధించిన ఏ కోరిక నీకు లేకుండా పోతే. పూమాం చరతి నిస్పృహ నీకు ఏ సుఖము వచ్చినా ఏ దుఃఖము వచ్చినా నువ్వు చెలించకుండా ఒక మేరు పర్వతం లాగా నిలబడగలిగితే, సుఖమునందు పొంగిపోకుండా దుఃఖమునందు నువ్వు కృంగిపోకుండా ఆ విషయాల పట్ల గనక నీకు ఆసక్తి లేకుండా ఉంటే అప్పుడు నువ్వు దేన్ని పొందుతావు అంటే నిర్మమో నిరహంకార సశాంతి మదిగచ్చతి. అంటే నీకు ఒక వస్తువు మీద మమకారం లేదు, ఇది ఉందన్న అహంకారము లేదు. మమకార అహంకారాలు రెండూ లేకుండా పోయినప్పుడు పరమశాంతి నీ పాదాక్రాంతం అవుతుందని చెప్తున్నారు. ఆ స్థితి రావాలంటే ఏంటి? నీ ఆచరణలో ఉందా, నీ శాస్త్రంలో ఉందా? శాస్త్రం తెలిస్తే గొప్పవాళ్ళం అయిపోయామా? తప్పకుండా గొప్పవాళ్లేనండి. గొప్పవాళ్ళు బ్రహ్మానందం పొందడానికి ఇప్పుడు బాగా ఆస్తులు ఉన్నాయండి, బాగా సంపదలు ఉన్నాయి. సంపదలను ఉన్నటువంటి వ్యక్తి కొద్ది ప్రయత్నం చేస్తే ఏ విధమైనటువంటి ఆ ప్రయత్నమైనా సక్సెస్ అవుతుందండి. సంపదలు లేనటువంటి వాడు చేసే ప్రయత్నం కంటే సంపదలు ఉన్నటువంటి వాడు తొందరగా ఏదైనా అనుకుంటే తీర్చుకోగలడు. శాస్త్రం తెలియని వారి కంటే కూడా శాస్త్రం తెలిసినటువంటి వారు కొద్ది ప్రయత్నం చేస్తే, కొద్ది ప్రయత్నం అంటే శాస్త్రం అధికంగా ఉన్నప్పుడు ఏ జ్ఞానానికంటే కూడా మరి గొప్ప గౌరవం ఎక్కడో ఏ జ్ఞానానికి ఉంటుందంటే ఆధ్యాత్మికమైన జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వారికి సమాజంలో గౌరవం ఉంటుందండి. ఆ గౌరవం చేత చాలా మంది ఏం చేస్తున్నారంటే కింద పడిపోతున్నారు. ఎలా? కీర్తి ప్రతిష్టలు అనేటటువంటి చక్రంలోనే వాళ్ళు తిరుగుతూ తాను చెయ్యవలసిన సాధనను విస్మరిస్తూ ఉన్నారు.
అంటే నేను ఎవరిని విమర్శ చేయట్లేదు. నా గురించి నేనే చెప్పుకుంటున్నా. అంటే శాస్త్రము ఉన్నంత మాత్రాన పరమాత్మ దొరకడా అంటే నువ్వు ఆచరిస్తే దొరుకుతారు. శాస్త్రం ఉందని అక్కడే ఆగిపోయి కీర్తి ప్రతిష్టల చేత రమిస్తే మాత్రం నువ్వు ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ జన్మలెత్తాల్సి వస్తుంది. శాస్త్రం అనేది అంటే సంపదలు ఉన్న వారికి ఏదైనా చేయడం ఎలా సాధ్యమవుతుందో, శాస్త్రం ఉన్నప్పుడు ఆ శాస్త్ర జ్ఞానంతో పరమాత్మను చేరుకోవడానికి అతి చేరువలో ఉన్నాడండి. అతి చేరువలో ఉన్నాడు. ఒక వ్యక్తి దానం చేయాలనుకున్నాడు. అతడు సంపన్నుడు అనుకోండి, వేల మందికి దానం చేయగలడండి. కానీ అతడు బీదవాడు అనుకోండి, తానేం చేయగలడు? తాను ఒక్కరికి మాత్రమే భోజనం పెట్టగలడు. మరి భోజనం పెట్టగలడు. మరి చూడండి, సంపదలు ఉండడం వల్ల ఎంతో మంది ఆకలి తీర్చగలడు. సంపదలు లేనందువల్ల ఒక్కడికి మాత్రమే భోజనం పెట్టగలడు. శాస్త్రం తెలియనప్పుడు తాను చేస్తున్నటువంటి పనిలో ఏదో తనకు తోచినప్పుడు దానం చేస్తాడు. శాస్త్రం తెలిసినప్పుడు తనను ఉద్ధరించేటటువంటి కర్మను చేయడానికి అనునిత్యం తాను ప్రయత్నం చేస్తూ తనను తానేం చేస్తుంటాడు? ఉద్ధరించుకుంటాడండి. తనను తాను ఉద్ధరించుకోవడానికి శాస్త్ర జ్ఞానం ఎంతో ఉపయోగపడుతుంది. శాస్త్ర జ్ఞానం ఉంటేనే ఈశ్వరుడిని తెలుసుకొని ఈశ్వరుడితో రమించడానికి కావలసిన స్థితిని మనం పొందుతాం. ఈ ప్రయత్నంలో మధ్యలో భగవంతుడు ఏం చేస్తాడంటే ఒక పరీక్ష పెడతాడు. కీర్తి ప్రతిష్టలు అనేటటువంటి ఒక అడ్డుకట్ట వేస్తారు. ఆ అడ్డుకట్టలో ఎవరైతే చాలా మంది అండి ఎన్నో రకాలైనటువంటి పాండిత్యాలు కలిగి ఎంతో మంది గొప్ప మరి సత్కారాలు పొందినటువంటి వాళ్ళు కూడా ఆ సత్కారాలతో మమేకమవుతూ ఈశ్వరుడు చెప్పిన అనుభూతిని అంటే ఈశ్వరుడి యొక్క అనుభూతిని పొందటానికి అడ్డుగా ఉన్నటువంటి ఏదైతే సాధన ఉంటుందో ఆ సాధన అంటే ఏంటంటే శాస్త్రం తెలియనప్పుడు ఒకలాగా ఉంటుందండి. శాస్త్రం తెలిసిన తర్వాత ఒకలాగా ఉంటుంది. శాస్త్రాన్ని మనం తెలుసుకుంటున్నప్పుడు ఏం చేయాలి? ముందు మనం ఆచరిస్తూ మిగిలినటువంటి వాళ్ళ చేత ఆచరింప చేసినప్పుడు ఈశ్వరుడికి మనం నచ్చుతాం. అందుకే కృష్ణ పరమాత్మ చెప్పకనే చెప్పాడు, యైమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైశ్యత్య సంశయ అంటారు. 18వ అధ్యాయము 68వ శ్లోకంలో చెప్తారన్నమాట. అంటే నా భక్తులైనటువంటి వారికి మీరు తెలుసుకున్న జ్ఞానాన్ని అనుభవిస్తూ ఆచరణలో ఉంటూ ఇతరులకు చెప్పండి. ఎందుకు అంటే యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అంటారు. శ్రేష్ఠులైనటువంటి వారు అని ఎవరిని అంటారంటే శాస్త్రజ్ఞానం తెలిసినటువంటి వారు సమాజంలో శ్రేష్ఠులైనటువంటి వాళ్ళుగా పిలువబడతారు. వీళ్ళు ఏదైతే ఆచరిస్తూ ఉంటారో ఆ ఆచరించేటటువంటి దానిని శాస్త్రం తెలియనటువంటి వాళ్ళందరూ కూడా వీరిని అనుసరిస్తూ ఉంటారు. వీళ్ళు గనక ఆ శాస్త్రం తెలిసినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టల చేత రమిస్తూ వాళ్లే ధర్మాన్ని గనక పక్కకు పెట్టగలిగితే మాత్రం అంటే తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరిస్తూ 10 మందికి శ్రేయస్సు కలిగేలాగా ప్రవర్తిస్తే అది వాళ్ళని ఉద్ధరిస్తుంది. వాళ్ళ వల్ల ఎంతో మందికి ఉద్ధరణ ఉంటుందండి. కానీ శాస్త్రం తెలిసినా మరి లోకంలో మిగిలిన వాళ్ళు అనుభవించే సుఖానుభూతులు వాళ్ళు కూడా అనుభవిస్తూ ఉన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది సమాజం? ఇన్ని శాస్త్రాలు తెలిసినా భక్తి జ్ఞాన వైరాగ్యం అనే పదానికి నీ జ్ఞానం ఉపయోగపడకపోతే దానివల్ల నష్టపోయేది నువ్వే కాదు, నీ వెంట తిరుగుతున్న వాళ్ళు కూడా నష్టపోతారు. అంతే కదండి. జ్ఞానం ఉంది, జ్ఞానంతో నీకు వైరాగ్యం కలగాలి. వైరాగ్యం కలిగిందంటే నీ ఆచరణ, నీ ఆహారము, నీ నియమాలు, నీ ఉండేటటువంటి ప్రతి కదలిక మిగిలినటువంటి వాళ్ళకి ఆదర్శం అవుతుంది. కాబట్టి మరి నువ్వు ఆదర్శంగా ఉండాలంటే నీ యొక్క ప్రవర్తన రీతి ఏ విధంగా మారుతుంది? అందరూ అనుభవించే సుఖాలు నువ్వు అనుభవిస్తే ఇక నువ్వు ఎప్పుడు శ్రేష్ఠుడు అవుతావు? శ్రేష్ఠత అనేది రావాలి అంటే నీవు తెలుసుకున్న దానిని ఎన్ని కష్టాలు వచ్చినా అనుభవించాలి. నీ లోపట వైరాగ్యం రావాలి. నీవు 10 మంది చేత జ్ఞానాన్ని ఏం చేయాలి? వాళ్ళలోకి జ్ఞానాన్ని చొప్పించి వాళ్ళు కూడా ఆచరణ పూర్వకంగా తమను తాము తెలుసుకునేలాగా నీ యొక్క శ్రేష్టతనే వాళ్ళని నిర్ణయిస్తుందని కృష్ణ పరమాత్మ 3వ అధ్యాయంలో 21వ శ్లోకంలో చెప్పారు. శాస్త్రం తెలిసినటువంటి వారి యొక్క ప్రవర్తనను బట్టి లోకము ఉద్ధరించబడుతుంది అంటున్నారు. అంటే లోకం అనుసరిస్తుందండి.
ఒక ధనవంతుడైనటువంటి వ్యక్తి తన యొక్క ప్రవర్తన రీతిని చూసినప్పుడు మిగిలిన వ్యక్తులకు ఏమవుతుంది? ఇప్పుడు బాగా డబ్బుందండి. అతను అహంకరిస్తూ ఉన్నాడనుకోండి ఉదాహరణకి. అతన్ని చూసినప్పుడు కొంతమంది అనుకుంటారు, నాకు కూడా సంపదలు రావాలి. నేను కూడా పలానాయన ఎలా అయితే అహంకారంగా ఉంటాడో, నేను కూడా అలాగే ఉండాలనుకుంటాడు. అంటే ఇప్పుడు ఒక ధనవంతుడు ఒక డబ్బు లేని వ్యక్తికి ఎటువంటి ఆదర్శమయ్యాడు? తాను కూడా అహంకరించాలి. తన పని వాళ్ళని తాను అందరినీ కూడా చాలా తక్కువ చేసి మాట్లాడతాడనుకోండి. కొంతమంది నేర్చుకుంటారు. మా అయ్యగారు అలాగే అందరిని కూడా డామినేట్ చేస్తూ ఉంటాడు. నేను కూడా సంపదలు బాగా సంపాదించాక, నేను కూడా 10 మంది పనివాళ్ళని పెట్టుకొని, వాళ్ళ చేత నేనేం చేస్తాను, ఎలా కావాలంటే అలా నేను డబ్బు పారేసి, వాళ్ళ చేత నేను నాకు కావలసిన పనులు చేయించుకో అంటే డబ్బుంది, శాస్త్రం ఉంది అంటే ఇక్కడ నువ్వేం చేయాలి? అంటే పెరుగుతున్న కొద్దీ నువ్వు నీ లోపట ఒద్దిక పెరగాలి అని పెద్దలు చెప్పిన మాట ఏమైందండి? అందుకే పరమాత్మ అంటున్నారు, నీకు ఏదైతే ఉందో ఉన్న దాని చేత అహంకార మమకారములు విడిచిపెట్టినప్పుడు మాత్రమే నువ్వు శాంతి పొందుతావు. నాకు శాస్త్రం ఉంది, నాకు డబ్బు ఉంది, నాకు ఇంకేదో ఉంది అంటే, నేను ఎంతో కాలం తపస్సు చేశానంటే, నీ లోపట అహంకారము మమకారము, నా వాళ్ళనే మమకారం ఉండకూడదు, నేను ఇంత గొప్పవాడననే అహంకారం ఉండకూడదు. ఇవి రెండూ లేనప్పుడే నువ్వు పరమాత్మను పొందుతావు. అలా పరమాత్మను పొందాలి అంటే నువ్వేం చేయాలి? నువ్వెవరో నువ్వు తెలుసుకోవాలి. అందుకే ఆయన ఏమంటున్నాడు? అవ్యక్తో యమచింత్యోయం అవికార్యో యముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితు అర్హసి అంటున్నారు. కృష్ణ పరమాత్మ చెప్తున్నారు అనమాట మనందరికీ 2వ అధ్యాయం 25వ శ్లోకంలో. అవ్యక్తో అంటే ఇంద్రియములకు గోచరం కాదు. ఎవరు? నీ లోపట ఉన్న ఆత్మ. దీనికోసం మన ఉపనిషత్తులో చెప్పబడిన శ్లోకం నేను ఎప్పుడూ చెప్తుంటానండి. పరాంచికాని వ్యత్రున స్వయంభూహు తస్మాత్ పరాన్ పశ్యతి నాంతరాత్మన. ఈ మాట గుర్తుపెట్టుకోవాలండి. పరాంచి కాని అంటే ఇంద్రియాలండి. మన ఇంద్రియాలట స్వయంగా పరమాత్మ తయారు చేశారు. భగవంతుడు నేనే ఇచ్చానని చెప్పారు కదండి. మనశ్రేష్టానింద్రియాని ప్రకృతి కర్షతి అని 15వ అధ్యాయం 7వ శ్లోకంలో మీరందరూ నా అంశ మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అన్నారు. సనాతనమైనటువంటి ఆ దైవ స్వరూపమే మీరు అని చెప్పేసి మనందరికీ చెప్పారు. మీరందరూ నా అంశ. మీకు నేనేమిచ్చాను? ఈ లోకంలో ప్రకృతిలో ఉన్నటువంటి వైభవాన్ని అనుభవించడానికి ఇంద్రియాలను మనస్సుని ఇచ్చాను. వీటి చేత మీరు దేన్ని తెలుసుకుంటారు? ఈ లోకంలో ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్న విషయాలన్నీ కూడా అనుభవించగలిగినటువంటి స్థితి పొందుతారు. అంతే. లోపట ఉన్నటువంటి పరమాత్మ శక్తిని పొందుతారా? పొందలేరనే విషయం చెప్పారు కదండి. అంటే మనందరికీ ఎందుకు ఇచ్చాడు ఆ ఇంద్రియాలు మనసు? బయట ఉన్నటువంటి విషయాలను అనుభవించడానికి కావలసినటువంటి స్థితి. ఇప్పుడు ఒక వ్యక్తికి బాగా డబ్బు ఉందండి. ఆయన ఆయన ఏదనుకుంటే అది తెచ్చుకొని అనుభవించగలడు. కానీ అతని యొక్క శరీరంలో ఎక్కువగా షుగర్ ఉందనుకోండి. అతని డైనింగ్ టేబుల్ మీద 100 రకాల పదార్థాలు ఉంటాయి. తాను మాత్రం రోజు రాగి జావ మాత్రమే తాగాలి. ఇప్పుడు ఆయనకు సంపదల వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? సంపదల వల్ల ఎవరు ప్రయోజనం పొందగలుగుతారు? తన శరీరంలోకి ఏ వ్యాధి లేకపోతే తాను అనుకున్న పదార్థాన్ని తాను తినగలడు. అంతే కదండి. అంటే ఇక్కడ భగవంతుడు కూడా ఏం చేశాడు? విశ్వాన్ని సృష్టి చేశాడు. విశ్వంలో ఉన్నటువంటి ఆనందాన్ని మీరు అనుభవించాలంటే మీకేముండాలి? దానికి తగినటువంటి సరైనటువంటి ఉపకరణాలు ఉండాలని చెప్పేసి ఇంద్రియాలు ఇచ్చారు. ఇవి స్వయంభూలు. అంటే ఈ స్వయంగా పరమాత్మ ఆ జీవుణ్ణి ఇచ్చినప్పుడే జీవుడితో పాటుగా ఈ వస్తువులు ఇచ్చారనమాట. అందుకే పరాంచికాని వ్యత్రున స్వయంభూహు తస్మాత్ పరాన్ పశ్యతి నాంతరాత్మ. లోపట ఉన్నటువంటి దేహము లోపట ఉన్నటువంటి ఆత్మశక్తిని అనుభూతిని పొందడానికి మాత్రం ఈ ఇంద్రియాలు తమ యొక్క ప్రయత్నంలో ఏం చేస్తాయి? కేవలం సహాయం చేయగలవు, కానీ ఇంద్రియాలు లోపట ఉన్న ఆత్మశక్తిని అనుభూతి పొందలేవు. అంటే ఇప్పుడు మన ఇంట్లో పని వాళ్ళు ఉన్నారండి. ఈ పని వాళ్ళని నీకు ఎంతవరకు అవసరమో అంతవరకు వాడుకుంటావా? బాగా చక్కగా పని చేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు మన ఇంట్లో పని చేయడం కోసమని, మన పొలంలో పని చేయడం కోసమని ఓ 4 మనుషుల్ని పెట్టుకున్నామండి.
ఒక వ్యక్తి తన పని నిమిత్తం అంటే వ్యవసాయ పని నిమిత్తం అని చెప్పేసి ఓ నలుగురు మనుషుల్ని ఉపయోగించుకుంటూ ఉన్నాడండి. అంటే పనికి కుదిరించుకున్నాడు. ఇప్పుడు వీళ్ళు బాగా పని చేస్తున్నారని చెప్పేసి పక్క వాళ్ళ పొలాన్ని కూడా మన పొలంలో కలిపేయండి అని చెప్పేసి అన్నారనుకోండి. అంటే దానివల్ల నీకున్నటువంటి పని వాళ్ళు నీ యొక్క పనిని పూర్తి చేసి ఇంకా అవసరమైతే నువ్వు అత్యధికమైన పనిని పూర్తి చేయించుకోవాలి కానీ పక్క వాళ్ళ యొక్క పొలం కూడా మరి పని మన పొలంలోకి మార్చుకుందామని చెప్పేసి వాళ్ళతో మనం పని చేయించుకోవడం చాలా తప్పు కదండి. అదే విధంగానే ఇక్కడ మనకున్న ఇంద్రియాలను ఏం చేస్తున్నామంటే, నీవు ఎంత వరకైతే అంటే వీటి చేత నువ్వు ఏ సుఖాన్నైతే భగవంతుడు అనుభవించమని చెప్పారో, అంత మేరకు మాత్రమే మనకున్న ఇంద్రియాల చేత సుఖానుభూతిని పొందాలి కానీ, మనము అత్యాశ చేత అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు అనుభవించేటటువంటి సుఖాలు మనం కూడా పొందాలి అని చెప్పేసి మనం ఏం చేస్తూ ఉంటాం? మనకు ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఇంద్రియాలను ధర్మ విరుద్ధమైన కార్యాలలోకి మారుస్తున్నాం. ఎలా అంటే ఈశ్వరుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయి భేదాన్ని పెట్టాడండి. పూర్వజన్మలలో మనం చేసిన కర్మ యొక్క ఫలాలను బట్టి నువ్వు ఎంత అంటే ఏ ఏ ఏ విధమైన సుఖాలు పొందాలి. కొంతమందికి విమానంలో ప్రయాణం చేసే అవకాశం ఇస్తారు. కొంతమంది కనీసం సైకిల్ కూడా కొనుక్కోలేనటువంటి స్థాయిలో అతన్ని పుట్టింపచేస్తాడు. అంటే ఇదంతా భగవంతుడు కావాలని మనందరికీ విభేదాలను పెట్టాడా అంటే కాదు. మనము కోరుకున్నటువంటి కోరికలను తీర్చుకోవడంలో ధర్మాన్ని తప్పి ప్రవర్తించినందుకు పూర్వజన్మలలో మనకు భగవంతుడు మనకేం చేశాడు? ఆ కర్మల ఫలితంగా ఈ జన్మలో సంపదల లేమితో పుట్టింప చేశాడు. ఇప్పుడు భగవంతుడు నీ ఇంద్రియాల చేత నువ్వు ఎటువంటి సుఖాన్ని అనుభవించాలి? భగవంతుడు నీకిచ్చిన ఇంద్రియాలను నీకు ఉన్న సంపదల యొక్క పరిమితిలోనే నువ్వు అనుభవించాలి తప్ప నీకు అనుభవించగలిగిన శక్తి ఒక వ్యక్తి నాకు ఎంత తిన్నా అరుగుతుంది అని చెప్పేసి భగవంతుడు కొద్ది ఐశ్వర్యమే ఇచ్చాడు. నాకు అరుగుదల శక్తి ఉంది అని చెప్పేసి మరి నువ్వు దొంగతనం చేసి ఆ సంపదలనన్నీ దోచుకొని నువ్వు ఆ సంపదలను అరిగించుకున్నామంటే బలవంతుడిదే రాజ్యము అనేది పరమాత్మ చెప్పలేదు. పరమాత్మ ఏమంటున్నాడు? నీకు ఎంత కోరిక ఉన్నప్పటికీ నువ్వు ఎంత స్థాయిలో అనుభవించాలని నేను నిర్ణయించానో ఆ స్థాయిలోనే నువ్వు సుఖాలను అనుభవించాలి తప్ప నీకు నచ్చిన విధంగా జీవించడానికి నేను అంగీకరించనంటారు. అంతే కదండి. ఇప్పుడు పోలీసులు ఉన్నారండి. పోలీసులు హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేయాలి అంటారు. హెల్మెట్ లేకుండా ఎవరైనా ప్రయాణం చేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళని ఆపి హెల్మెట్ పెట్టుకోనందుకు వాళ్ళు పెనాల్టీ విధిస్తూ ఉంటారు. నేనెందుకు పెనాల్టీ కడతాను అంటే ఊరుకుంటారా? తీసుకువెళ్ళి బండి పోలీస్ స్టేషన్‌లో పెడతారు. అందుకోసం మనం ఏం చేస్తాం? పెనాల్టీ కడతాం కదా! అదే విధంగా భగవంతుడు కూడా మనకేం చెప్పారు? నీ యొక్క స్థాయిని నువ్వు విచారణ చేస్తూ ఉండాలి. నీ యొక్క స్థాయి అంటే నీవు ఎంత వరకు అంటే నువ్వు పూర్వజన్మల్లో చేసిన కర్మ యొక్క ఫలాలు ఈ జన్మలో నీ యొక్క స్థాయిని పరమాత్మ నిర్ణయించి పెట్టాడు. మీ శరీరానికి సంబంధించిన సౌష్ఠవం కానివ్వండి, మీకున్నటువంటి సంపదలు కానివ్వండి, మీ చుట్టూ ఉన్నటువంటి బంధువర్గం కానివ్వండి, మీ కుటుంబం కానివ్వండి, మీరు చెప్పిన మాట వింటున్నారు. మీరు పూర్వజన్మల్లో చేసుకున్న పుణ్యం. మీరు చెప్పిన మాట వినటం లేదు. పూర్వజన్మల్లో మీరు చేసినటువంటి కర్మ ఫలాలు ఇవన్నీ కూడా ఏం జరుగుతాయి అనంటే మనం ఏ విధంగా జీవించాలి అనేది పరమాత్మ నిర్ణయించారు. ఆయన యొక్క నిర్ణయాన్ని నువ్వు అంగీకరించాలే తప్ప నీ సొంతంగా నేను వీటన్నింటినీ అనుభవిస్తానని నీకు నచ్చిన రీతిలో అంటే ధర్మాన్ని తప్పి నువ్వు ప్రవర్తించినప్పుడు పరమాత్మ యొక్క అనుగ్రహానికి మనం దూరం అవుతాం. అందుకే అచ్ఛేద్యో అంటే ఏంటి? నీ ఇంద్రియాల చేత నువ్వు భగవంతుణ్ణి తెలుసుకోలేవు. కంటికి కనపడుతున్న విషయాలను మాత్రమే నువ్వు తెలుసుకోగలుగుతావు. అంటే చెవి ద్వారా కొంతవరకు మాత్రమే వినగలుగుతాం. వాసన కొద్ది దూరం మేరకు మాత్రమే వాసన చూడగలుగుతాం. మరి పదార్థాన్ని కూడా మనం ఒక స్థాయిలోనే అనుభవించగలుగుతాం. మరి విషయ సుఖాలు చర్మం ద్వారా అనుభవించే సుఖాలు కూడా వీటి ద్వారా ఈ 5 జ్ఞానేంద్రియాల ద్వారా లోపట ఉన్న పరమాత్మ యొక్క శక్తిని నువ్వు తెలుసుకోలేవు. కానీ
వాటిని గనక నువ్వు పరమాత్మ శక్తిని తెలుసుకోగలిగిన స్థాయిలోకి నువ్వు మరల్చగలిగితే, అంటే నీకున్న పని వాళ్ళని నువ్వేం చేయాలి? నీకు దేహానికి సంబంధించినటువంటి అంటే ఏవైతే కార్యాలుంటాయో వాటన్నింటిని అంటే నీకు భగవంతుడు నిర్ణయించిన పరిమితి మేరకు మాత్రమే నువ్వు వాటిని అనుభవించవలసి ఉంటుంది. కానీ నీకు నచ్చినట్టుగా జీవించడానికి వీల్లేదు. అంటే పరమాత్మ శాసనం తెలుసుకుని పరమాత్మ శాసనాన్ని నువ్వు అంగీకరించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అంటే భగవంతుడు మనందరినీ కూడా శాసిస్తున్నాడనే మాట గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడి యొక్క శాసనాన్ని అధిగమించి మనం కర్మ చేశామనుకోండి, ఆ కర్మ నిన్ను దుఃఖానికి తీసుకువెళ్తుంది. అనేక రకములైనటువంటి ఎన్నో రకములైనటువంటి నీచమైనటువంటి జన్మలను కూడా నువ్వు పొందవలసి వస్తుంది. కాబట్టి పరమాత్మ ప్రతి ఒక్కరికి చెప్తూ ఉన్నారు, అచ్చేద్యో అంటే ఇంద్రియములకు గోచరము కాని భగవంతుని తెలుసుకోవాలని ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరికీ చెప్తున్నారు, మీకున్న ఇంద్రియాలను నిగ్రహించుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి. కానీ లోపట ఉన్న పరమాత్మ శక్తిని తెలుసుకోలేవు. అంటే ఇంద్రియాల యొక్క పరిధి కూడా చెప్తున్నారు మనకి. ఇంకా ఏం చెప్తూ ఉన్నారు? ఇంద్రియాల యొక్క పరిధితో పాటుగా నీకు అవ్యక్తో అంటే ఇక్కడ అవ్యక్తో అంటే ఏమంటున్నారు ఇక్కడ అంటే మనస్సుకు కూడా సాధ్యం కాదంట. అంటే మనసులో దేహ సంబంధమైనటువంటి విషయాలకు సంబంధించిన ఆలోచన ఉన్నంత వరకు మనసు ద్వారా పరమాత్మను నువ్వు తెలుసుకోలేవు. అంటే మనం కడగవలసినటువంటి పాత్ర మనస్సుని కడగాలి. తర్వాత ఇంద్రియాలను మనస్సును శుద్ధం చేసినప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఆ తల్లి యొక్క ప్రవర్తన కాస్త చంచలంగా ఉందనుకోండి, ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడేటటువంటి గుణం ఉందనుకోండి, ఇప్పుడు ఆమె పెంచిన పిల్లలకు ఆందోళన లేకుండా ఉంటుందని మీరు చెప్పగలరా? తల్లిదండ్రుల యొక్క గుణాలు ఏవైతే ఉంటాయో ఆ గుణాలే కదండి పిల్లలకు ఉండేది. తల్లి గనక క్రమశిక్షణతో ఉందనుకోండి, ఆ క్రమశిక్షణతో ఉన్నటువంటి తల్లి పెంచినటువంటి పిల్లల యొక్క ప్రవర్తన కూడా ఖచ్చితంగా క్రమశిక్షణతో ఉంటుంది. అందుకే ఇక్కడ భగవంతుడు చెప్పారు, మీరు శుద్ధి చేయవలసినటువంటి విషయాలేమిటి? ఇంద్రియాలు, తర్వాత మనస్సు. అంటే మనస్సుకు వికారాలు ఉంటాయన్నమాట. అంటే శరీరానికి ఏ విధంగా అయితే పుట్టడం, పెరగడం, తర్వాత వికారాలు ఉన్నాయి కదండి. ఫస్ట్ శరీరం ఏమవుతుంది? పుడుతుందండి. పుట్టిన తర్వాత పెరుగుతుందండి. పెరుగుతున్న తర్వాత మార్పు చెందుతుందండి. మార్పు చెందిన తర్వాత ఏమవుతుంది? తరుగుతుంది. అంటే కొద్ది కొద్దిగా ఒక వయసు దాటిన తర్వాత తరగటం జరుగుతుంది కదా. తర్వాత శోషించటం అంటే ఇంతకు ముందు డజన్ అరటిపండ్లు తిన్న వ్యక్తి ఒక్క అరటిపండు ముక్క తినాలి అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడండి. శోషించిపోతూ ఉంటాడు. తన ఇంద్రియాలు తన మాట వినవు. చెవి వినికిడి శబ్దాన్ని కోల్పోతుంది. కన్ను చూసేటటువంటి ఆ దృష్టిని పోగొట్టుకుంటుంది. ఆ నాలుక ద్వారా ఏ రుచి కూడా పదార్థం రుచి అర్థం కాదు. అంటే ఏమవుతుంది? శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాల యొక్క శక్తి ఏమవుతుంది? శోషించిపోతుంది. శోషించడం జరిగిన తర్వాత నశించిపోతుంది. ఇలా 6 వికారాలతో ఉంటుందండి. దేహానికి సంబంధించి షడ్వికారాలు ఉంటాయి. మరి ఈ షడ్వికారాలు ఉంటాయి కాబట్టి మనసుకు ఏం చేయాలి? తెలియజేయాలి. ఎలా తెలియజేస్తాం మనం? తెలియజేసేటటువంటి విషయాలు ఏమిటి? నశించిపోయే దేహం గురించిన ఆలోచన కాకుండా శాశ్వతమైనటువంటి ఆత్మ ఈ శరీరం లోపటే ఉంది. భూతాకాశంలో మనస్సు ఉంటుందండి. చిదాకాశంలో ఆత్మ ఉంటుంది. భూతాకాశం అంటే పంచభూతములతో కూడిన దేహం గురించిన ఆలోచనలతో ఈ మనసు ఎప్పుడు కూడా బిజీగా గడుపుతుంది. జరిగిపోయిన విషయాలలో ఉన్న మంచి చెడు చెప్తుంది. భవిష్యత్తులో చేయాల్సినటువంటి పనుల యొక్క ప్రణాళిక గురించి చెప్తుంది. ఎప్పుడు ఒక్క క్షణం ఖాళీ లేకుండా మనసు ఎప్పుడు కదులుతూ ఉంటుంది. కదిలేటటువంటి మనస్సు గురించి అంటే మనసును ఎలా తయారు చేశారు? 7 భాగాలు వాయుతత్వంతో, ఒక భాగము స్థిరంగా ఉండేటటువంటి ఆకాశతత్వంతో దీన్ని తయారు చేశారు. కాబట్టి మనసు ఎప్పుడు కదిలిపోయే విషయాల గురించే ఆలోచిస్తుందండి. కదిలిపోయే విషయాల గురించిన ఆలోచన నుండి దీనిని కదలనటువంటి అచలోయం సనాతనః అని నిన్న చెప్పారు. అంటే కృష్ణ పరమాత్మ చెప్పిన మాట. అచలము అంటే కదలనటువంటి ఆత్మ, సనాతనము అంటే మరి ఆత్మ విచారణమే ధర్మం అండి. ఆత్మ విచారణయే సనాతనమైన ధర్మం అండి.
అంటే నీ యొక్క ఆత్మతత్వమును నువ్వు విచారణ చేయడమే సనాతనమైనటువంటి ధర్మం కాబట్టి నీ తత్వమును నువ్వు విచారణ చేసుకో. కదలనటువంటి వికారాలు కలిగినటువంటి శరీరం గురించిన ఆలోచన కాకుండా స్థిరంగా ఉన్నటువంటి నిత్యము 3 కాలాలలో ఉండేటటువంటి సర్వగత అంటే అంతటా వ్యాపించి ఉండేటటువంటి ఎల్లలు లేనటువంటి మరి ఆత్మ గురించినటువంటి జ్ఞానాన్ని నువ్వు నిరంతరము కూడా స్మరణ చెయ్యవలసి ఉంటుందని పరమాత్మ చెప్పిన తీరు చూడండి. మనకి ముందు శ్లోకంలో ఏమని చెప్పారు? పాంచభౌతికమైనటువంటి పంచభూతములతో తయారు చేయబడినటువంటి దేహమును మరి ఏదైనా ఏం చేస్తాయి? పంచభూతములు ఏదైనా ఇబ్బంది పెట్టగలవండి. ఇప్పుడు మన శరీరాన్ని మరి నీరు అనుకుంటే నీరు చంపగలదు, తర్వాత అగ్ని కాల్చగలదు. ఇప్పుడు మన ఎక్కడైనా పెద్ద మంట ఉందండి, ఆ మంట మీద చేయి పెడితే కాలిపోతుంది. ఆత్మ కాలుతుందా? అంటే నీ లోపట ఉన్న ఆత్మశక్తి కాలదు, కానీ నువ్వు ధరించిన దేహం కాలిపోతుంది. నీటిలో ఇది తడపబడుతుందా? ఆత్మ తడపబడదు, శరీరం మాత్రం తడపబడుతుంది. అంటే పంచభూతములు పాంచభౌతికమైన శరీరమును నాశనం చేయగలవు, కానీ ఆత్మ యొక్క శక్తిని ఏమీ చేయలేవు. ఆత్మ యొక్క శక్తి గొప్పది అని చెప్పడానికి నిత్య సర్వగత స్థాను అంటే స్థిర స్వరూపంగా ఉంటుంది. అచలోయం సనాతన మరి కదలనటువంటి మరి శాశ్వతమైనటువంటి సనాతనమైనటువంటి ఆత్మయే మీ స్వరూపము, కానీ ఈ శరీరము మీరు కాదు అనేటటువంటి సత్యం. ఈ శరీరము మీరు కాదు అని ఎవరు తెలుసుకోవాలి? ఇంద్రియముల చేత అనుభవించేటటువంటి సుఖాలు భగవంతుడు ఏ సుఖం అనుభవించమంటే ఆ సుఖం అనుభవించాలి. మనస్సు చేత నువ్వు శరీరానికి సంబంధించిన వికారాల గురించి చెప్పాలి. ఇది పుడుతుంది, పెరుగుతుంది, మార్పు చెందుతుంది, తరుగుతుంది, శోషించిపోతుంది, నాశనం చెందుతుంది. మరి నశించిపోయే దేహం గురించి ఆలోచిస్తావా? దానికి సంబంధించిన కోరికల గురించి ఆలోచిస్తావా? లేకపోతే శాశ్వతమైనటువంటి స్థిరంగా ఉండేటటువంటి సనాతనమైనటువంటి పరబ్రహ్మ స్వరూపమే నీవుగా ఉన్నావు, నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేస్తావా అని మనసుకేం చేయాలి? జ్ఞానాన్ని బోధించడం కోసం కృష్ణ పరమాత్మ ఒక పద్ధతి ప్రకారంగా జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారనమాట. అందుకే మన వశిష్ఠుడండి శ్రీరామచంద్రుడికి కూడా చెప్తున్నారు. అంటే కృష్ణ పరమాత్మ చెప్పిన జ్ఞానాన్ని వశిష్ఠుడు, అంటే మనం రెండింటినీ అధ్యయనం చేయడం వల్ల ఇక్కడ దొరకనటువంటి అంటే ఎవరి మనసుకు ఎటువంటి జ్ఞానము అందితే వాళ్ళు తమను తాము మార్చుకోగలుగుతారో అందుకోసమని అనేక రకములైనటువంటి శాస్త్రములను జోడించి చెప్పుకుంటారనమాట. పెద్దలందరూ కూడా అనేక రకముల శాస్త్రములను రంగరించి చెప్తారనమాట. అదే విధంగా ఇక్కడ వశిష్ఠుడు ఏమంటున్నారు అనంటే శరీర నాశే అంటే శరీరము నశించిపోతుందని, శరీర నాశే దర్శిత వాసన న ప్రవర్తతే అంటున్నారు. అంటే శరీరము నాశనాన్ని పొందుతుందనేటటువంటి ఏదైతే ఆ వాసనలు ఉంటాయో అంటే ఇది నశించిపోతుంది అని చెప్పేసి మన మనస్సుకు మనం ఎప్పుడైతే బోధ చేస్తామో ఆ బోధ చేసినప్పుడు మనస్సు ఏం చేస్తుంది? వాసనల రూపంలో కదండి గ్రహించేది. ఎప్పుడు మనసు ఏం చేస్తుంది? ఈ శరీరం చేత అనేక రకములైనటువంటి సుఖములను పొందడం కోసం వివిధ రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే మనస్సు యొక్క నాశనం కావాలి అంటే వాసనలన్నింటినీ కూడా నాశనం చేయవలసి ఉంటుంది. వాసనలు ఏమున్నాయి? ఈ శరీరంతో అనుభవించేటటువంటి సుఖ దుఃఖాలే వాసనలుగా సంస్కారాలుగా మారుతాయి. కాబట్టి వాసనలు నశించాలి అంటే మనసు దీని గురించి ఆలోచించాలి. ఆత్మ గురించి ఆలోచించాలా, లేకపోతే ఈ దేహం గురించి ఆలోచించాలా అంటే ఇప్పుడు దీనికి చెప్పాలి, మా శరీరానికి నాశనం ఉంది, దీనికి వికారములు ఉన్నాయి, ఇది పుడుతుంది, మరణిస్తుంది, దీని లోపట దీనికి ఖచ్చితంగా నువ్వు ఆపినా ఆపగలుగుతారా? ఒక 4 సంవత్సరాల పిల్లవాడికి 10 సంవత్సరాలు వచ్చేసరికి పిల్లవాడి యొక్క ఎదుగుదల కూడా మారుతుంది కదండి. వాడి యొక్క ఎదుగుదలను మీరేమైనా చేసి ఆపగలుగుతారా? ప్రయోగాలు చేసి ఆపగలుగుతారా? ఆపలేరు. అంటే ఈ శరీరము భగవంతుడు ఏ సమయంలో ఎటువంటి స్థితిలో ఉండాలని పరమాత్మ నిర్ణయించారో పరమాత్మ నిర్ణయం ప్రకారమే పెరుగుతుంది, కానీ మీరు దానిని ఏమైనా మార్చగలుగుతారా? ఎట్టి పరిస్థితిలో మార్చలేరు. అంటే
ఇక్కడ శరీరము నశించిపోతుంది, శరీరం నశించిపోతుందనే విషయం 1కి 10 సార్లు మన మనసుకు చెప్పాలి. లేమి అనేది దేనికుంది? కంటికి కనపడే వస్తువుల విషయాలలో లేమి ఉంది. కంటికి కనపడనటువంటి ఆత్మ యందు గొప్పదైనటువంటి బ్రహ్మానందానుభూతి ఉంది అని మనసుకు చెప్పవలసి ఉంటుంది. పిల్లవాడు కోరకూడని కోరిక కోరుతూ ఉన్నాడు. ఆ కోరినటువంటి కోరిక మనం తీర్చగలమండి. కానీ దానివల్ల వాడికి ప్రమాదం ఉందనుకోండి, ఇప్పుడు ఆ పిల్లవాడు వాడికి ఏమంటున్నాడు, ఒక పిస్తోలు నాకు కావాలి అంటాడు. పిస్తోలు కావాలంటే బొమ్మ పిస్తోలు నాకు అవసరం లేదు. నాకు ఎవరినైనా కాలిస్తే మరి ఆ ప్రమాదం జరిగేటటువంటి పిస్తోలు కావాలంటే దాన్ని కొనివ్వగలిగిన డబ్బు మన దగ్గర ఉంది. కానీ ఆ వస్తువును కొనివ్వడం వల్ల వాడికి ప్రమాదం ఉంది అనే విషయం తెలిసినప్పుడు దాన్ని కొనిస్తామా? దాన్ని వాడికి మనం ఎలా అర్థం చేయిస్తాము అనే దాని పట్ల, అంటే మనం వాడికి, నాన్న నువ్వు పెద్ద అయిన తర్వాత పోలీస్ అయిన తర్వాత నువ్వు ఎవరినైనా చంపొచ్చురా, నీ దగ్గర తుపాకీ ఉంటుందని చెప్పామనుకోండి, వాడు పోలీస్ అవుతాడు. పోలీస్ కాకపోతే దొంగగా అయినా అవుతాడు. ఎవరినో ఒకరిని వాడు చంపడం టార్గెట్. కానీ ఆ తుపాకీ యొక్క గొప్పతనము, దాన్ని ఉపయోగించడం వల్ల సమాజానికి ఎలా హితవు చేయవచ్చు, ఇటువంటి జ్ఞానాన్ని ఇస్తూ నువ్వు దీనిని ఇప్పుడు కోరుకోవడం కరెక్ట్ కాదని వాడికి గనక సరైన జ్ఞానం ఇస్తే, మీరిచ్చిన జ్ఞానము వాడు పోలీస్ అవ్వాలా, దొంగ అవ్వాలా? ఆ తుపాకీని వాడడంలో అవినీతి ఉండాలా, ధర్మం ఉండాలా అనేది మీరు చెప్పిన జ్ఞానమే. అదే విధంగా మనసుకు కూడా, అందుకే లాలయే చిత్త బాలకం అంటారండి మనస్సుని. మనస్సును కూడా ఒక పిల్లవాడిని ఎలా బుజ్జగిస్తారో అదే విధంగా మనసుకు చెప్పాలి. ఈ శరీరానికి చూడు ఎన్ని వికారాలు ఉన్నాయో, ఇన్ని వికారాలతో ఉన్నటువంటి ఈ శరీరం పడిపోయిన తర్వాత మళ్ళీ నీవు ఆలోచించడానికి, నీవు కావాలనుకున్న సుఖాలను అనుభవించడానికి కావలసిన ఉపాధి నీకు ఉండదు. ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోవాలంటే ఈ శరీరం నీకు ఖచ్చితంగా ఉండాలి. శరీరం ఉండాలి అంటే భగవంతుడు కొన్ని నియమాలు పెట్టారు. నియమాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. నియమాలతో కూడిన విధంగా జీవించాలి. అలా జీవించినప్పుడు మనం పూర్వజన్మల్లో ఒక 100 సంవత్సరాలు జీవించడానికి కావలసిన ఆయు ప్రమాణాన్ని మనం సంపాదించుకొని ఉన్నామనుకోండి, ఈ జన్మలో భగవంతుడు మనకు 100 సంవత్సరాలు ఇచ్చారు. ఆ 100 సంవత్సరాలను మనం ఏం చేయాలి? సద్వినియోగపరచుకోవాలి. సద్వినియోగపరచుకోవాలి అంటే నీ యొక్క కోరికలు మితంగా ఉండాలి. నీకేదైనా ఒక వస్తువు నీకు దొరకకపోతే కోపం తెచ్చుకోకుండా ఉండాలి. ఎవరైతే కోపం ఎక్కువగా కలిగి ఉంటారో, మనం కోపంగా ఉన్నప్పుడు మన ఆయుష్ తగ్గుతుందట. మన యొక్క శ్వాసలు ఎక్కువగా ఖర్చవుతాయట. బాగా ఆహారం తీసుకున్నామనుకోండి, బాగా నిద్రపోతామండి. బాగా నిద్రపోయినప్పుడు కూడా అధిక శ్వాసలు తీసుకుంటామట. మనందరికీ కూడా అనుభవైక వేద్యమేనండి. అవసరానికి మించి నిద్రపోయామనుకోండి, ఈ శరీరము ఇంతకు ముందు కంటే కూడా చాలా నీరసంగా మారిపోతుంది. ఏంటి బాగా తిన్నాను, తిన్నందుకు నీరసమైంది ఏంటి అంటే, అవసరానికి మించి తిన్నప్పుడు ఇక్కడ ఏమైంది, శరీరంలో ఎక్కువ శ్వాసలు ఖర్చవుతున్నాయి. ఎక్కువ శ్వాసలు ఖర్చయ్యి బాగా మత్తును కలిగి ఉంటుంది. నిద్రపోయినప్పుడు ఎక్కువ శ్వాసలు ఖర్చవుతున్నాయి. ఆహారం అధికంగా తీసుకున్నప్పుడు కూడా దాన్ని పచనం చేయడానికి ఎక్కువ శ్వాసలు ఖర్చు పెట్టవలసి ఉంటుందండి. ఎక్కువ శ్వాసలు ఖర్చు పెడుతున్నామంటే నిద్ర వస్తుంది. అధిక నిద్రలో కూడా ఎక్కువ శ్వాసలు ఖర్చు పెడుతున్నాం. 100 సంవత్సరాలు బతకవలసిన ఆయుష్ని 80 సంవత్సరాలకు తగ్గించుకుంటున్నాం. భగవంతుడు ధర్మంగా జీవించమంటారు. ధర్మాన్ని తప్పి అధర్మంగా జీవించామనుకోండి, అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు? నీకు కావలసినటువంటి ఏదైతే, అంటే నువ్వు పరమాత్మను తెలుసుకోవడానికి నీ యొక్క శరీరము ఉపయోగపడాలి. అంతేగాని ఈ శరీరాన్ని నువ్వు దేనికోసం ఖర్చు చేయకూడదు. అనర్థపూర్వకమైనటువంటి కార్యాల కోసం అని నువ్వు ఖర్చు పెడితే ఈశ్వరుడు ఏం చేస్తారు? దుర్యోధనుడు ఎందుకు అంత ఎక్కువ సంవత్సరాలు జీవించవలసి ఉండి తొందరగా చంపివేయబడ్డాడు? రావణాసురుడు ఎంతో కాలము భూమి మీద జీవించవలసినటువంటి పుణ్యం ఉందట. కానీ ఎందుకు అంత పుణ్యంతో అతను ఆ శరీరాన్ని భూమి మీద జీవింప చేయలేకపోయాడు? అతడు చేసిన పాపములే అతడి యొక్క ఆయుష్నంతా కూడా తరిగింప చేశాయి. కాబట్టి ఇక్కడ పరమాత్మ చెప్తున్నారు, మీరు ఇంద్రియముల చేత భగవంతుడు చెప్పినటువంటి విధంగానే మీరు ఇంద్రియాల యొక్క శక్తిని వినియోగించాలి. కానీ అనవసరమైన కార్యాల కోసం అని చెప్పేసి మనం మన యొక్క సంపదలను, సంపద అంటే మనకు భౌతికమైన సంపద కాదండి, ఈ శరీరమే మనందరికీ గొప్పదైనటువంటి సాధనం అండి. ఇది మాత్రమే, ఈ శరీరం ఉన్నప్పుడే మీరు భగవత్ సాధన చేయగలుగుతారు. కానీ
శరీరం లేనప్పుడు సాధన చెయ్యలేరని పరమాత్మ మనకు స్పష్టపరుస్తూ ఉన్నారు. ఇదే శ్రీరామచంద్రుడికి చెప్తున్నాడనమాట వశిష్ఠుడు. మీరు ఈ దేహ సంబంధమైన సౌఖ్యాల కోసం జీవించటం కాదు. ఇది ఒక పశువు కూడా జీవిస్తుంది. మీరు మీ మనసుకు బోధ చెయ్యండి. ఏమంటున్నారు? శరీర నాశే దర్శిత వాసన. అంటే మనందరికీ కూడా ఈ శరీరం యొక్క నాశనాన్ని ప్రతిక్షణము దర్శింపజేయండి అన్నారు. కృష్ణ పరమాత్మ యాజ్ ఇట్ ఈజ్ గా చెప్పాడు. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. చెప్పిన పదంలో ఏమైనా తేడా ఉందా? ఇంకా చక్కగా వివరించారండి. ఇలాంటి యోగ వాసిష్టము ఉపనిషత్తులు ఈ గ్రంథాలన్నీ అధ్యయనం చేయకపోయినా భగవద్గీతను చదివి మనం ఏం చేయవచ్చు? మనలో ఉన్నటువంటి ఏదైతే దేహానికి సంబంధించినటువంటి తాపత్రయం ఉందో, దానితో అనుభవించే సుఖాల పట్ల ప్రీతి ఏదైతే ఉందో, ఆ ప్రీతి పోగొట్టుకోవడానికి కృష్ణ పరమాత్మ ఎంత చక్కగా చెప్పారో చూడండి. జన్మయందు దుఃఖం పొందారు, మృత్యువునందు దుఃఖం ఉంది, వ్యాధుల యందు దుఃఖం ఉంది, తర్వాత ఇంకా వృద్ధాప్యమునందు దుఃఖం ఉంది. వీటిని మీరేం చేయాలి? దర్శనం చెయ్యండి. అందుకే పుట్టిన పిల్లల్ని వెళ్ళి చూడాలంటారు, వ్యాధిగ్రస్తులను వెళ్ళి పలకరించాలంటారు, మృత్యువు ఎవరైనా మరణిస్తే వెళ్ళి చూడాలంటారు, తర్వాత ఇంకా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని వెళ్ళి పలకరిస్తూ ఉండాలి, వాళ్ళతో కాసేపు మీరు గడుపుతూ ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకు? ఇవన్నీ మనకొచ్చిన తర్వాతనే మనం చూస్తామా? వీటన్నింటినీ చూసినప్పుడు ఏమవుతుంది? ఈ ఒక పిల్లవాడు తల్లి గర్భంలో నుంచి వచ్చాడంటే వాడు 9 నెలల గర్భ నరకాన్ని అనుభవించాడు. అంధకారంగా ఉన్నటువంటి చీకటి గదిలో ఉన్నాడు. చీకటి గదిలో నుంచి వచ్చిన పిల్లవాడిని చూసినప్పుడు నేను కూడా అంధకారం నుంచే వచ్చాను కాబట్టి ఈ అంధకారాన్ని నేను పొందకుండా ఉండడానికి ఏ ప్రయత్నం చేయాలి? అందుకే పెద్దలు కొన్ని శాసనాలు చేశారు. మనం ఎవరెవరిని పలకరించినా, ఎక్కడెక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఖచ్చితంగా వెళ్ళాలి. వీటన్నింటి మధ్యలో ఎవరైనా వివాహం చేసుకుంటుంటే వివాహ కార్యానికి కూడా వెళ్ళాలంటారండి. ఎందుకు వెళ్ళాలంటారు? ఈ 4 విషయాలేమో ఈ శరీరము శాశ్వతం కాదు అనే విషయం నీకు తెలియబరుస్తుంది. వివాహము అంటేనేమో స్త్రీ పురుషులకి ఏమవుతుంది? మరి వీరిద్దరి మధ్య కూడా సంబంధాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇక్కడ ఒక బ్రాహ్మణుడు. అదే విధంగా మనం అక్కడికి వెళ్ళి చూసినప్పుడు జీవ బ్రహ్మ, నీ లోపట ఉన్నటువంటి జీవము అంటే నువ్వు జీవస్వరూపంగా ఉన్న నీవు పరమాత్మ చేత ఐక్యమైనప్పుడు నీ యొక్క వివాహం అంటారా? దేహ సంబంధమైనటువంటి స్త్రీ పురుషులు పెళ్లి చేసుకుంటే అది వివాహం అండి. జీవుడు బ్రహ్మము చేత ఐక్యం అవడాన్ని కళ్యాణం. అందుకే సీతారాముల కళ్యాణం, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అంటారు. అంతేగాని వాళ్ళకి వివాహం అనే పదం పెట్టరు. అదే విధంగా జీవ బ్రహ్మ, జీవుడు మనం అనుకుంటాం పురుషుడు అంటే ఎవరు అంటే పరమాత్మ ఒక్కడే పురుషుడండి. ఆ పురుషుడికి ఈ శరీరాలు ధరించిన జీవులందరూ కూడా భార్యలేనండి. అంటే జీవ బ్రహ్మ ఐక్యం అంటే స్త్రీ పురుషుల యొక్క ఐక్యము. ఈ లోపల ఉన్న జీవాత్మ స్త్రీ శరీరాన్ని పొందితే స్త్రీ అని పిలువబడుతుంది, పురుష శరీరాన్ని పొందితే పురుషుడని పిలువబడతాడు. మరి ఒక కుక్క శరీరాన్ని పొందితే అది కుక్క అని పిలువబడుతుంది, ఒక దోమ శరీరాన్ని పొందితే దోమ అని పిలువబడుతుంది. అంటే అందరూ కూడా స్త్రీలే. పురుషుడికి అందరూ స్త్రీలే. అందుకే ఆయన ఏమని చెప్పాడండి? భగవంతుడు చెప్పిన మాటలో ఏదైనా తప్పు ఉంటుందా? గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ అంటాడు. మీ అందరికీ భర్తలు అన్నప్పుడు కేవలం ఆడవాళ్ళకే ఆయన భర్త. స్త్రీగా ఉన్నటువంటి జీవస్వరూపాలు, జీవాలన్నీ కూడా స్త్రీలే. పురుషుడు అంటే ఒక్కడే ఉన్నాడు, ఆయనే పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకుని ఈ దేహము నేను కాదని, ఈ దేహము నశించిపోతుందని, దేహ సంబంధమైన విషయాల గురించినటువంటి జ్ఞానాన్ని నిరంతరం మన మనసుకు అందిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాసన విభవే నష్టే. వాసనలన్నీ నశించిపోవాలి. ఈ దేహం శాశ్వతం కాదు. దీనికి సంబంధించిన ఆలోచనలు ఎందుకు? దీనికేదో కష్టమని, దీనికేదో సంపద ఉందంటే అహంకారం అని, వీళ్ళంటే నా వాళ్ళు అని. ఎంతకాలం ఈ శరీరం ఉంటుంది? శరీరం ఉన్నంత వరకు వీళ్ళు కలిసి ఉంటారు. ఈ మమకారాన్ని గనక మనం మళ్ళీ కొనసాగిస్తే ఇంకో శరీరాన్ని పొందాలి. ఇక్కడున్న సంపదలు నాకు మాత్రమే ఇన్నున్నాయని అహంకరిస్తే మళ్ళీ మనం అహంకరించడం వల్ల ఎవరికో ఒకరికి నష్టం జరుగుతుంది. ఆ నష్టంతో వాళ్ళు మనల గురించి బాధపడ్డప్పుడు ఆ పాపం ఏదైతే మన ఖాతాలోకి వస్తుందో అప్పుడు మళ్ళీ మనం పాపం అనుభవించడానికి శరీరం పొందాలని అహంకారము మమకారం విడిచిపెట్టాలంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? ఈ శరీరం నశించిపోతుందనే సత్యం
నీ మనసుకు నువ్వు తెలియజేయాలి. అలా తెలియజేసినప్పుడు మనసు ఏం చేస్తుంది? వాసన విభవే నష్టే. వాసనల యొక్క వైభవం తగ్గిపోతుంది. వాసనల యొక్క వైభవం తగ్గినప్పుడు మాత్రమే అప్పుడు ఏమవుతుంది అంటే ఆత్మ యొక్క శక్తిని నువ్వు తెలుసుకోగలుగుతావు. అంటే ఆత్మానుభూతిని నువ్వు పొందాలి అనంటే ఇక్కడ ఏమవుతుంది? నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే ఈ దేహము నేను కాదు. ఈ దేహానికి శక్తినిచ్చే స్వస్వరూపమైన ఆత్మయే నేను అనుకున్నప్పుడు ఈ శరీరానికి సంబంధించి ఉన్నటువంటి వికారాలన్నీ కూడా పరిచయం చేయాలి. ఆ వికారాలన్నింటినీ పరిచయం చేసి ఆ వికారాలన్నింటినీ స్వప్రయత్నం చేత విడిచిపెడితే తప్ప నీకు ఆత్మానుభూతి కలగదండి. ఆత్మానుభూతి కలగాలి అనంటే మనమందరము కూడా ఏం చేయాలి అనంటే నీ లోపట ఉన్నటువంటి ఆత్మ యొక్క శక్తిని గురించి నువ్వు నిరంతరం స్మరణ చేస్తూ ఉండాలి. ఆత్మానుభూతిని పొందడానికి అనుక్షణం నువ్వు ప్రయత్నం చెయ్యవలసి ఉంటుందని ఇక్కడ మనకి వశిష్ఠుడు చెప్తూ ఉన్నారు. కృష్ణ పరమాత్మ కూడా అదే చెప్తున్నారు. ఈ విషయాలని మళ్ళీ మళ్ళీ వివరిస్తారు కృష్ణ పరమాత్మ. అచ్చి అవ్యక్తో యమచింత్యోయం అవికార్యో అంటే మరి దీనికి వికారములు ఉన్నాయి. మనసు ఏదైనా ఇక్కడ మనం శరీరానికి సంబంధించిన వికారాలన్నీ కూడా మనసుకు తెలియజేసినప్పుడు మనసు తన యొక్క ఆ తనకు తనను అంటే తాను వేటి ద్వారా సుఖానుభూతులు పొందుతుంది? సుఖము దుఃఖం అంటే మరి ఈ జీవుడు మనస్సును ఆశ్రయించి ఇంద్రియముల ద్వారా సుఖము దుఃఖము పొందుతాడు. కాబట్టి ఇక్కడ సూక్ష్మభూతములకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఇంద్రియాలు అనుభవించగలుగుతాయి. స్థూల భూతాలండి. స్థూల భూతాలకు సంబంధించినటువంటి స్థూల భూతాలు అంటే మరి కంటికి కనపడేటటువంటి నీరు, నిప్పు, నింగి, నేల మరి ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ స్థూల భూతాలు. ఈ స్థూల భూతాలు అంటే కంటికి కనపడుతున్న విషయాలన్నీ కూడా ఈ ఏది గ్రహించగలుగుతాయంటే ఇంద్రియాలు గ్రహించగలుగుతాయి. మరి సూక్ష్మ సంబంధమైనటువంటి విషయాలు అనంటే మరి పంచ ప్రాణ మనోబుద్ధి దశేంద్రియ సమన్వితం అపంచీకృత భూతోద్ధం సూక్ష్మాంగం భోగ సాధనం అని చెప్పి శంకరాచార్యుల వారు చెప్పినటువంటి ఈ శ్లోకాన్ని విచారణ చేసినప్పుడు ఇక్కడ మనకి సూక్ష్మభూతాల గురించి అర్థమవుతుందండి. సూక్ష్మభూతాల చేత అంటే పంచభూతములను విభజించి చేసిందేమో శరీరం అండి. పంచీకృత మహాభూతం సంభవం కర్మ సంచితం శరీరం సుఖ దుఃఖానాం భోగాయతనం ఉచ్యతే అంటారు. భోగములను అనుభవించడానికి పంచభూతములను విభజన చేసి శరీరం తయారు చేశారట. మనం చేసుకున్న కర్మలను బట్టి. కర్మ సంచితం అంటే కర్మ సంచిలో ఉన్నటువంటి పూర్వజన్మలలో మనం చేసిన కర్మలను బట్టి ఆ కర్మల ఫలితాలను బట్టి మనకు శరీరం వస్తుంది. ఈ శరీరంతో నువ్వు ఎన్ని సుఖాలు అనుభవిస్తున్నావు అనేది నువ్వు చేసుకున్న కర్మలను బట్టి ఉంటుందని శంకరాచార్యుల వారు ఎన్నో రకాలైనటువంటి విషయాలన్నీ ఒక్క మాటలో చెప్పారు. కర్మ సంచితం అన్నాడు. ఇప్పుడు మరి మీ మనస్సు ఎలా ఉంది? కొంతమందికి సంపదలు లేకపోయినా వారి యొక్క మనసు చాలా సున్నితంగా ఉంటుందండి. కొంతమందికి సంపదలు లేకపోయినా మనసు చాలా కఠినంగా ఉంటుంది. అంటే ఇక్కడ మనం చేసుకున్న కర్మలు సంపదలతో సంబంధం ఉందా? సంపదలు లేవు కాబట్టి అంటే పూర్వజన్మల్లో మనం చేసిన పాపాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మరి అందమైన శరీరం రాలేదు. తర్వాత దీనితో అనుభవించేటటువంటి సుఖాలు మాత్రం చూడండి, మనం నిజంగా చెప్పాలంటే ఆ డబ్బు లేని వాడికి ఆకలి ఎక్కువగా ఉంటుందండి. బాగా డబ్బున్న వాడికి ఆకలి ఉండదండి. వాడు కొంచెం తింటే చాలా ఇంకా చాలండి ఇంకా తినలేనంటాడు. పాపం ఆకలితో ఉంటాడు. ఏది తిన్నా సరిపోదండి. కష్టాలన్నీ కూడా వాడి యొక్క పొట్ట నింపుకోవడానికే వాడి యొక్క ప్రయత్నాలన్నీ జరుగుతుంటాయి. వాడు ఎంత తిన్నా వాడు తృప్తి పొందడు. అంటే దరిద్రుడికి ఆకలి ఎక్కువ, ధనికుడికి చింతలు ఎక్కువ. అంతే కదండి. అతనికి మాత్రం ఆకలి ఏమి ఉండదు. ఎప్పుడు చింత చేస్తూనే ఉంటాడు. నాకు అది నేను ఎలా గొప్పవాడిని కావాలి, గొప్పవాడి కావాలని. అంటే ఇవన్నీ లోకంలో భగవంతుడు మనం లోకరీతి ఎందుకు ఇలా పెడతాడంటే మనల్ని మనం తెలుసుకోవడానికి భగవంతుడు మనకు ఏర్పాటు చేసినటువంటి విషయాలన్నమాట. అంటే ఇక్కడ భగవంతుడు ఏం చేశాడు? తినటానికి తిండి లేకపోయినా ఎంత తిన్నా అరిగించుకోగలిగినటువంటి అవయవాలు ఇచ్చాడండి పరమాత్మ. చూడండి, అంటే ఇక్కడ తినగలిగిన శక్తి ఉంది కానీ తినడానికి తిండి లేదు. కానీ ఇక్కడ
సంపదలున్నాయి. తినడానికి తిన్న తిండిని అరిగించుకోవడానికి కావాల్సిన శక్తి లేదు. మనమేమనుకుంటాం, అబ్బా! ధనవంతుడండి ఏదైనా అనుభవించగలడంటాం. పేదవాడంటాడు ఎప్పుడూ వాడి సంపదలకెళ్ళే చూస్తుంటాడు. అబ్బా! నేనెప్పుడు గొప్పవాడినవుతానో, నేను కూడా కోరిన తిండి ఎప్పుడు తింటాను అంటాడు. నిజానికి ధనవంతుడు తినే తిండి చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే, మరి అతడికి ఏంటంటే భగవంతుడు పూర్వజన్మలలో మనం చేసినటువంటి కర్మల యొక్క ఫలాలను అనుభవింప చేయడంలో మాయ యొక్క గొప్పతనం ఉంటుంది. లేని వాడికేమో అనుభవించాలనే కోరిక. ఉన్నవాడికేమో తిన్నది అరిగించుకోలేనటువంటి బాధ. చూడండి ఎన్ని రకాలైనటువంటి విషయాలతో అందుకే పరమాత్మ తన యొక్క సృష్టి యందు భగవంతుడి మాయ నుండి బయటపడలేమండి. ఎన్నో రకాలైనటువంటి వైచిత్ర్యాలన్నీ కలబోసి పెట్టాడు కాబట్టి వీటన్నింటిని దాటడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అందుకే ఒక్కొక్క ప్రయత్నంగా ఒక్కొక్క దాన్ని విచారణ చెయ్యవలసి ఉంటుంది. అందుకే పంచ ప్రాణములు, ప్రాణము, అపానము, సమానము, వ్యానము, ఉదానము. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం ఇవన్నీ కలిసి ఉంటాయని అంతరేంద్రియాలు అని అంటారు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవన్నీ కూడా సూక్ష్మభూతాలండి. మరి ఈ సూక్ష్మభూతాల గురించినటువంటి విచారణ లింగ శరీరము అంటారు, లేకపోతే మనస్సు అంటారు. ఈ మనస్సు చేత మాత్రమే అంటే మన యొక్క మనసు ద్వారా మనం గ్రహించేటటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో, ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఆ మాట్లాడుతున్నటువంటి విషయ జ్ఞానం, మరి అక్కడ లోకంలో విషయాలన్నింటినీ కన్ను ద్వారా చూస్తుంటాం. ఇలా ఏమవుతున్నాయి, ఈ ప్రకృతిలో స్థూల భూతముల యందు ఉన్న విషయాలను మనం తీసుకోవడంలో నీ యొక్క బుద్ధి యొక్క చైతన్యాన్ని బట్టి విషయ సుఖం అనేది ఉంటుందండి. ఇప్పుడు ఎలా విషయ సుఖాన్ని మనం ఎలా విచారణ చేయవచ్చంటే, ఆ మనస్సులో ఉన్న సంస్కారాలు గనక కాస్త దుర్మార్గమైనటువంటి తమో గుణం ఉందనుకోండి, ఎవరినైనా చూస్తే వీళ్ళకేమవుతుంది, వాళ్ళ యొక్క ఐశ్వర్యాన్ని చూసి అసూయ పడుతూ ఉంటాడు. తనను తాను కాల్చేసుకుంటాడు. దుర్యోధనుడికి పాండవుల యొక్క సంపదను చూస్తే, ఇక నేను ఆ సంపదలు పాండవుల యొక్క సంపదలన్నీ నేను అనుభవించకపోతే, నా సొంతం కాకపోతే నన్ను నేను చంపేసుకుంటానేమో, నేను దహించుకుపోతున్నానని ఏడ్చాడండి దుర్యోధనుడు. అంటే వేరొకరి యొక్క సంపద నా సొంతమైతేనే నేను సంతోషంగా ఉండగలను. అంటే వేరొకరి యొక్క సంపదను దుర్మార్గంగానైనా అనుభవించాలనేటటువంటి ఈ గుణము తమో గుణమండి. ఈ రజోగుణం యొక్క స్థాయి కూడా ఎప్పుడు నేను నా కుటుంబమే బాగుండాలనుకుంటాడు. మరి సత్వగుణం ఉందనుకోండి, అంటే మన సంస్కారాలు పూర్వజన్మకు సంబంధించి వచ్చిన శరీరం. కొంతమంది రూపం చూడండి ఎంత గొప్పగా ఉంటుందో, వాళ్ళ మనస్సును చూస్తే ఎంత వికృతంగా ఉంటుందో. మనం రూపాన్ని చూసి వాళ్ళ గుణాన్ని మనం అంచనా వేయలేమండి. కొంతమంది పాపం రూపం చూసి అయ్యో ఈ పిల్లవాడు అందంగా ఉన్నాడని చెప్పేసి పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత ఆ అమ్మాయి చెప్తుంది కొద్ది రోజుల తర్వాత, రూపం మాత్రమే గొప్పగా ఉంది, గుణాలు పరమ దుర్మార్గమైనటువంటి గుణాలున్నాయి. అతడు చెయ్యకూడని పాప కార్యమే ఉండదు అంటారు. అంటే శరీరం పొందడానికి కావలసినటువంటి మరి ఆ పుణ్యం ఉంది. గుణాలతో ప్రకాశించేటటువంటి శక్తి కొంతమందికి ఉండదు. కొంతమందికి రూపం లేకపోయినా గుణం ఉంటుంది. పెళ్ళైనప్పుడు చూడండి, ఎవరైనా అందంగా ఉన్నారనుకోండి ఏమంటారు, చిలక గోరింకల్లాగా చక్కగా ఉన్నారంట. అదే రూపం గనక సరిగా లేదనుకోండి, అదేమంటారు, దొండ పండుకు కాకి ముక్కు ఏదో అంటారు కదండి. అంటే ఏంటి, బాగా లేదనుకోండి, అమ్మాయి అబ్బాయి అమ్మాయి బాగుండి అబ్బాయి బాగాలేకపోవడం, అబ్బాయి బాగుండి అమ్మాయి బాగాలేకపోవడం ఏదైనా జరిగిందనుకోండి, మనం వివాహంలో కేవలం ఏం చూస్తామంటే కేవలం రూపములు మాత్రమే చూస్తామండి. ఆ పెళ్ళైన తర్వాత కొద్ది రోజుల తర్వాత అడిగి చూడండి, ఏముందండి రూపం బాగుందని చేసాం, గుణాలు పరమ పాపిష్టి గుణాలట, అనవసరంగా మా అమ్మాయిని ఇచ్చామని చెప్పేసి ఏడుస్తూ ఉంటారు. కోడలు అందంగా ఉందని చేసుకున్నామండి, ఆ అమ్మాయికి పనులు చేత కాదు, గుణంలో గొప్పది కాదండి అంటారు. అంటే వివాహమునందు రూపము చూసిన వాళ్ళు పెళ్ళైన తర్వాత మీ కోడలు ఎలాంటిదండి అని అడుగుతారు. చూడండి లోకం రీతి. పెళ్లి కాకముందు చక్కటి అమ్మాయిని తెచ్చి చేశారండి, భలే అమ్మాయిని చేశారు, చక్కగా ఉంది మీ అబ్బాయికి తగ్గ ఈడు జోడు అంటారు. వివాహం అయిన తర్వాత రూపం గురించి మాట్లాడారండి. ఇప్పుడు వెంటనే గుణాలలోకి వెళ్ళిపోతారు. గుణాలలోకి వెళ్ళి మీ కోడలు బుద్ధిమంతురాలేనా అండి, మీ కోడలు మీ మాట చెప్తే వింటుందా, మీ అల్లుడు గారు మంచివాళ్ళేనా, ఇలా మీ అమ్మాయిని చక్కగా చూసుకుంటారా, ఇలా అడుగుతారు. అంటే రూపము కంటే గుణము గొప్పది, గుణము కంటే లోపట ఉన్న ఆత్మ యొక్క శక్తి గొప్పది. కాబట్టి ఇక్కడ
సూక్ష్మభూతముల చేత చెయ్యబడినటువంటి ఏవైతే పంచప్రాణములు, తర్వాత ఈ మనసు, బుద్ధి, ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొన్ని విషయాలను మాత్రమే గ్రహించగలుగుతాయి. అంటే మనసు ఎంతవరకు ఆలోచించగలుగుతుందండి? ఇప్పుడు నేను కాశీ చూశాననుకోండి, కాశీ ఎలా ఉంటుందంటే నా మనసు ఇప్పుడు కాశీకి వెళ్ళి కాశీలో ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వర లింగాన్ని చూస్తుంది, అక్కడ ఉన్నటువంటి త్రివేణి సంగమాన్ని చూస్తుంది, గంగా హారతి చూస్తుంది, ఇవన్నీ చూస్తుంది. ఇప్పుడు నేను చూడనటువంటి విషయం గురించి ఆలోచించమంటే నా మనసు ఆలోచించగలుగుతుందా? కన్ను ద్వారా చూసిన విషయాలను ఆలోచించగలుగుతాం. విన్న విషయాలను ఆలోచించగలుగుతాం కానీ, మరి లోపట ఉన్నటువంటి అద్వితీయమైనటువంటి గొప్ప శక్తినంతా కూడా మరి మనసు గ్రహించలేదండి. అంటే స్థూల భూతములను, సూక్ష్మ భూతములను కొంత మేరకు మాత్రమే అనుభవించగలుగుతాం. మరి ఇంద్రియాలకు అతీతమైనటువంటి శక్తిని నువ్వు దేని ద్వారా పొందాలి అంటే మనసైవేదమాప్తవ్యం. అంటే మనసు ద్వారా మాత్రమే పొందగలుగుతావు. మరి మనస్సులో దేహ సంబంధమైన వాసనలు ఉన్నంత వరకు కూడా నువ్వు ఆత్మ యొక్క శక్తిని నువ్వు తెలుసుకోలేవు అంటున్నారు. తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి అంటారండి. అంటే ఇక్కడ నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అంటే నువ్వు ఆత్మ యొక్క శక్తిని నువ్వు తెలుసుకో. ఇక్కడ దేహ సంబంధమైనటువంటి విషయాల గురించినటువంటి చింతన చేస్తూ నీకు ఈశ్వరుడు ఇచ్చినటువంటి గొప్పదైనటువంటి ఆత్మానుభూతిని కోల్పోయే ప్రయత్నం చెయ్యకు. పరమాత్మ అందరికీ చెప్తున్నారు. ఇంద్రియముల ద్వారా, మనస్సు ద్వారా అనుభవించే కంటికి కనపడేటటువంటి విషయాల పట్ల ఉన్నటువంటి ఏదైతే దృశ్యం ఉందో ఆ దృశ్యం అంతా కూడా నశించిపోతుందని మనము భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానాన్ని బుద్ధి ద్వారా గ్రహించి ఏం చేయాలి? బుద్ధి అనేటటువంటి పాత్రలో అమృతం అనేటటువంటి ఆత్మజ్ఞానాన్ని నింపామనుకోండి. ఇలా నింపినప్పుడు మనస్సు యందు ఉన్నటువంటి జన్మాంతర సంస్కారాలు, అభ్యాసములు, సంకల్పములన్నింటినీ కూడా మనం ఏం చేయాలి? ఒక్కొక్కటిగా విశదీకరిస్తూ మనస్సు ఏం చేయాలి? దేహ సంబంధమైన విషయాల గురించిన చింతననంతా కూడా తనకు తాను విడిపించుకుంటే తప్ప నువ్వు భగవంతుడి యొక్క ఆత్మానుభూతి, స్వస్వరూపానుభూతిని పొందలేవని ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అంటే నీ లోపట ఉన్న ఆత్మశక్తి నువ్వు అనుభవించాలి అంటే దేహ సంబంధమైన విషయాలన్నీ శాశ్వతం కాదని మనసుని ఏం చేయాలి? సంత్యక్త్వా. నిన్న మనం చెప్పుకున్నామండి మాట. ఏం చెప్పుకున్నాం? సంత్యక్త్వా వాసన మౌనేన ధృతే. ఈ పదం అందరికీ గుర్తుండాలి. ఈ సంస్కృత పదం గుర్తు లేకపోయినా పర్వాలేదు. నీ మనస్సుకు మౌనం అనేటటువంటి దానిని నువ్వు అలవాటు చెయ్యవలసి ఉంటుంది. అందుకే కృష్ణ పరమాత్మ మనస్సు యొక్క మౌనం గురించి మాట్లాడారు. మనం ఖాళీగా ఒంటరిగా కూర్చున్నప్పుడు, అందుకే అంటారండి 10 మందిలో ఉన్నప్పుడు నీ చూపు జాగ్రత్త, నలుగురిలో ఉన్నప్పుడు నీ నాలుక జాగ్రత్త, ఒంటరిగా ఉన్నప్పుడు నీ మనస్సుతో నువ్వు ఆలోచించే విషయాల గురించిన జాగ్రత్త ఉండాలి. అంటే మనస్సు యొక్క మౌనం. మనస్సు దేని గురించి చింతన చేయకుండా ఆత్మ గురించి మాత్రమే, అంటే శక్తివంతమైన దాని గురించే కదండి ఆలోచించాల్సింది. ఇప్పుడు నలుగురు పిల్లలలో ఎవరు బలహీనంగా ఉన్నారో బలహీనుడైనటువంటి వాడిని బాగు చేసే ప్రయత్నం చేయాలి. అదే విధంగా మరి నశించిపోయేటటువంటి విషయాల గురించిన ఆలోచన కాకుండా శాశ్వతమైనటువంటి వస్తువు కోసం ప్రయత్నం చేయాలి. ఒక బలహీనుడు గురించి ఎందుకు ఆలోచిస్తున్నాం? వాడిని బలవంతుడు చేయడం కోసం ఆలోచిస్తున్నాం. ఇప్పుడు మనస్సుకు బలహీనమైనటువంటి దేహ సంబంధమైన విషయాల గురించి తెలియజేస్తారా? శాశ్వతమైన పరమాత్మను గురించి ఆలోచించేలాగా నీ మనసును నువ్వు తయారు చేస్తావా? అంటే నీ మనసును నువ్వేం చేయవలసి ఉంటుందంటే నిరంతరము కూడా మరి దేహ సంబంధమైనటువంటి మౌనాన్ని నువ్వు అలవాటు చేసుకోవలసి ఉంటుందని ఇక్కడ మనకు వశిష్ఠుడు మరి శ్రీరామచంద్రుడికి తెలియజేశారు. మన అందరికీ కూడా కృష్ణ పరమాత్మ తెలియజేస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటంటే నశించిపోయే విషయాల గురించినటువంటి జ్ఞానాన్ని నువ్వేం చేయాలి? ఒక్కొక్కటిగా పోగొట్టే ప్రయత్నంగానే నువ్వు మౌనాన్ని కలిగి ఉండాలని చెప్పి, అంటే మన లోపట ఉన్న ఆత్మశక్తి మనం పొందాలంటే మనస్సుకు మౌనం నేర్పించండి. మౌనం ధ్యానమునందు మనం చేసే సాధన ఏంటంటే మనస్సు యొక్క మౌనమే. దివ్యమైనటువంటి గొప్పదైనటువంటి ఆత్మశక్తి గురించి చింతన చేస్తూ
లోపల నశించిపోయే విషయాల యొక్క వాసనలన్నింటినీ కూడా ప్రయత్నపూర్వకంగా నీ మనస్సు చేత నువ్వేం చేయాలి? విడిపించే ప్రయత్నం నువ్వు చేసినట్లయితే ఆత్మానుభూతి పొందగలవు అని చెప్పేసి కృష్ణ పరమాత్మ ఒక్కొక్కడిగా తెలియజేస్తూ ఉన్నారు. మిగిలినవి రేపు తెలుసుకుందామండి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.